పార్టీల నాయకులకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, యూట్యూబ్ ఛానల్ మిత్రులకు, వివిధ పార్టీల నాయకులకు, వివిధ సంఘ సేవకర్తలకు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతాన్ని అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య, మీరు చూపిన ప్రేమ కరుణ మధ్య కావలికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు, తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వం లేదు, కష్టపడే మనస్తత్వం, పోరాడే ధైర్యం, నిక్కచ్చిగా ఉండటం, నిజాయితీగా ఉండటం, సేవ చేయాలనే తపనతో ఉండటం, మనిషిగా పుట్టిన తర్వాత ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో నాకు అవకాశాన్ని ఇచ్చి, నన్ను గుర్తించి కావలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన నా దేవుడు, ఆంధ్ర రాష్ట్ర పాలిట ధీరోదాత్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడం కోసం తాతకి మించిన మనవడుగా, తండ్రికి మించిన తనయుడిగా, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా, యువకుల పాలిట దైవంగా ఈ రాష్ట్ర ప్రగతిని తన బుధస్కంధాలను మోయాలనే ఒక ధైర్యంతో ఒకవైపున తెలుగుదేశం జెండాని, ఇంకొక వైపున ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాటలయ్యడానికి ఉర్రూగుతున్నటువంటి మన యువ నాయకుడైన లోకేష్ గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం ముందుకు పోతుందనే ధైర్యంతో ఈ రోజున సంవత్సర కాలం ముందు నేను ఒక సామాన్య కార్యకర్తని, నాకంటూ ఒక రూపం లేదు, నేను ఒక రాజుతో సమానం. కావలి ప్రజలు 2,43,000 మంది ఓటర్లు నన్ను ఒక శిల్పంగా చెక్కితే ఈ రూపాంతరంలో నేను ఈరోజు ఎమ్మెల్యేనయ్యా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాటి నుంచి నేటి వరకు కూడా నేను వచ్చిన ఆలోచన, నేను రాజకీయాలకు రావడానికి కావలసిన పరిస్థితులు దృష్ట్యా 24/7 కావలిలోనే ఉంటూ, కావలి ప్రజలతోనే మమేకమవుతూ, ఒకవైపున కుటుంబ సభ్యులైన కార్యకర్తలతో తోడుగా ఉంటూ, ఇంకొక వైపున విధ్వంసమైనటువంటి 5 సంవత్సరాల పాలనలో ప్రజలు మధ్యన బాధలను తీరుస్తూ, మీకు అందరికీ తోడుగా ఉంటానని ధైర్యాన్ని ఇస్తూ, ప్రజలందరినీ డైరెక్ట్గానే ఆహ్వానిస్తూ, ఎటువంటి ఇబ్బంది లేదు, కావలి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుంది, ఈ ఫ్రంట్ ప్రభుత్వం అండగా ఉంటుంది, కావలి నియోజకవర్గానికి తాపు దాచుకునే వ్యక్తిగా నేనున్నానని నమ్మకం కల్పించడం కొరకు నిరంతరం ప్రజల కోసం, ప్రజల జీవితాల కోసం, ప్రజల అభ్యున్నత కోసం, ప్రజల సమస్యల కోసం నిరంతరం మీతో కలిసి ఈ 1 year పాటు నడిచిన విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, అన్నిటి మధ్య మీరున్నారనే ధైర్యం, మన పార్టీ ఉందనే నమ్మకంతో ఈరోజు పోరాటం చేస్తూనే ఉన్న, భవిష్యత్తులో పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా పోరాటం చేస్తూనే ఉంటారని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. ప్రజాప్రతినిధి అంటే జవాబుదారీతనం, ప్రజాప్రతినిధి అంటే ప్రజలకి కష్టాల్లో అండగా ఉంటాం, ప్రజాప్రతినిధి అంటే ప్రజలు యథేచ్ఛగా జీవించగలగడం, ప్రజాప్రతినిధి అంటే నిద్రపోయే టైంలో కూడా ఏమి జరిగినా మాకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఇబ్బంది వస్తే అండగా ఉంటాడని ధైర్యాన్ని ఇవ్వడం, అది లీడర్. అది లీడర్ అంటే మన కోసం
ఎండనక క్యూలో నిలబడి 3 గంటల పాటు ఎండలో క్యూలో నిలబడి మనకు ఓటేసి గెలిపించింది ప్రజలు. వాళ్ళకి రక్షణగా ఉంటామని, వాళ్ళ కుటుంబ విషయాలను వాళ్ళు తీర్చుకోగలరు, ఆ ఇంటిని వాళ్ళు పోషించుకోగలరు. కానీ సమాజంలో అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైన నాడు, వాళ్ళ స్థాయి మించిన నాడు నాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, ధైర్యంతో ఎమ్మెల్యేని గెలిపిస్తాడు. ఈ సమాజాన్ని అభివృద్ధి పరుస్తాడని నమ్మకంతో ఎమ్మెల్యేని గెలిపిస్తారు. ఈ సమాజంలో ఉండే బాగోగులను చూసుకుంటాడని ఎమ్మెల్యేని గెలిపిస్తారు. అది మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, కరెంట్, రోడ్ల, రవాణా, ఏదో ఒకటి ఎమ్మెల్యే చేస్తారని నమ్మకంతో ప్రజలు గెలిపిస్తున్నారు. గెలిపిస్తున్నారు. కానీ పాలకులైన మేము గెలిచినంత వరకు ప్రజల వైపు చూస్తున్నాం, గెలిచిన తర్వాత ఇంకొక వైపు చూస్తున్నాం. ఇది కాదు. ప్రజాసేవకు నిమగ్నం అయితే దేవుడికి అంకితమైనట్టే. దేవుడి సేవ ఎంత గొప్పదో ప్రజాసేవ దానికంటే గొప్పదని నమ్మిన వ్యక్తిని కాబట్టి ఈరోజు నిరంతరం కూడా నేను ప్రజాసేవలో ఉన్నాను. అయితే మొట్టమొదటి మీకు కావలిలో ఏఎం బేకరీకి ఎదురుగా అమృత పథకానికి సంబంధించినటువంటి ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి సవివరంగా చెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి, ముఖ్యంగా పట్టణాలలో డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే బోర్ వాటర్లో కలుషితం ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఉప్పు నీళ్లు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో తాగునీటికి అవకాశం లేకుండా ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో డిసీజులు వచ్చే వాటర్ ఉంటుంది. ఒక ప్రముఖులు అందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి. మనిషికి వచ్చేటువంటి జబ్బులు తాగే నీటి వల్ల, తినే తిండి వల్ల, పీల్చే గాలి వల్ల, ఈ 3 రకాల వల్లే మనుషులకు జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పీల్చే గాలిని మార్చలేకపోయినా కనీసం తాగే నీటిలో కూడా శుద్ధికరణాన్ని ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 జనాభాకు మించినటువంటి ప్రజలు ఉన్న ప్రాంతంలో అమృత పథకంగా పేరు పెట్టి అమృత పథకం కింద కావలికి 90 కోట్ల రూపాయలతో 2017 సంవత్సరంలో తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలించే తరుణంలో మన కావలికి 90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత షేరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత షేరు, 42% కావలి మున్సిపాలిటీ భరించాలి. మనం కట్టిన డబ్బుల్లో భరించాలి. మన ఇళ్ళ మీద ట్యాక్సుల్లో, మనం రిజిస్ట్రేషన్ చేసిన స్థలాల మీద, కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళ పర్మిషన్ మీద వచ్చిన డబ్బులతో 43% ట్యాక్స్ కట్టి మనం ఈ కావలికి లోన్ తెచ్చుకున్నాం 90 కోట్లు. దాంట్లో 59 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి, 28 కోట్ల రూపాయలు అమృత వాణిజ్య సీవేజ్ ప్లాంట్. పాపిరెడ్డి చెరువు దగ్గర నీళ్లు కలుషితమైపోతున్నాయి. బృందావన కాలనీ, పుల్లారెడ్డి నగర్, రామూర్తిపేట, అరుంధతివాడ, హరిజనవాడలన్నీ కూడా మురికి నీళ్లు బోరుల్లో వస్తున్నాయి. కాబట్టి పాపిరెడ్డి చెరువులు శుద్ధి నీళ్ళు అక్కడికి వెళ్ళాలని ఈ మురికి టౌన్లో ఉన్నంత మురికి అంతా కూడా కలుగోలమ్మ గుడి దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు పోయేటువంటి కాలువలో వచ్చే మురికి నీళ్ళు శుద్ధి చేసి మంచినీళ్ళు పాపిరెడ్డి చెరువుకు పోయేటట్టు, మురికంతా అక్కడ ఆగిపోతే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసేటట్టు 29 కోట్ల రూపాయలతో సీవేజ్ ప్లాంట్ని, 59 కోట్లతో జమ్మలపాలెం దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కడ ఒక సంపుని ఏర్పాటు చేసి ఆ సంపులో వాటర్ని ఫిల్టర్ చేసి మంచినీళ్ళని కావలి మున్సిపాలిటీ ప్లాంట్లో ఉన్న కొత్తగా కట్టిన ఓవర్ ట్యాంక్ నింపి అక్కడి నుంచి కావలికి కొత్తగా కొన్ని గ్రామాలు చేరి ముసులూరు, మద్దులపాడు, బుడమంట, ఇంద్రమ్మ కాలనీలు, వైకుంఠపురం, అదేవిధంగా పుల్లారెడ్డి నగర్, అదేవిధంగా రాజీవ్ నగర్,
59 కోట్ల రూపాయలు 2017 సంవత్సరంలో టెండర్లు పిలిచి టెండర్లలో KLSR అనే కంపెనీకి ఆ వర్క్ ఇవ్వడం జరిగింది. అయ్యప్ప సొసైటీ అనే కంపెనీకి సీవేజ్ వర్క్, KLSR కంపెనీకి అమృత వనకేంద్ర వాటర్ వర్క్ ఇచ్చారు. గౌరవ నాటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు కావలకు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి దానికి గుర్తుగా కావలి ప్రజలంటే శాంతి పాలకులు, ప్రజల ప్రశాంతతను కోరుకుంటారు. కావలి ఏ అధికారులు వచ్చినా కావలిలో ఉంటారని కోరుకుంటారు. ఎందుకంటే కావలి ప్రజలు గౌరవానికి ప్రతీకలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఒక్క అధికారిని కానీ ఎవరికి నిలయటువంటి తత్వం ఉన్నటువంటి ప్రజలు కావలి ప్రజలు. అటువంటి కావలి ప్రజల దారి కోసం లోకేష్ బాబు కావలికి వచ్చి పైలానికి సంబంధించిన దాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రజలు చూస్తున్నారు. ఈ పైలాన్ని చూసినప్పుడల్లా కావలి ప్రజల దారి త్వరలో తీరబోతుంది. మా అందరి పాలిట అమృతం పొరవబోతుంది. ఈ మంచి నీటితో మేము అందరం కూడా తాగి ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నాం నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో ఏఎంగారి సెంటర్లో ఏరియం కాంపౌండ్ ఆనుకొని ఎంఆర్ఓ ఉత్తర వైపున 4 పైలాన్ని ప్రారంభించడం. ప్రోటోకాల్ ప్రకారం వచ్చినటువంటి అతిథులు ముఖ్యులు కాబట్టి ఆ భారత రాజ్యాంగ ప్రకారం మంత్రులు మొదటి స్థానం కాబట్టి పైలంలో కూడా ప్రారంభకులుగా లోకేష్ బాబు గారు, నాటి ఇండస్ట్రియల్ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి గారు, జిల్లావాసి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు, మన జిల్లావాసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి కాబట్టి అగ్రికల్చర్ మంత్రి కాబట్టి ఆయన పేరు వేసి దాని కింద ఎంపీగా రాజమోహన్ రెడ్డి గారు, నా పేరు లేకుండా కూల్చిన పోయిన కూల్చింది 2027 11 అర్ధరాత్రి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కావలి ప్రజలకు దాహత్యం తీర్చి అమృత పథకాన్ని కూల్చింది ఏప్రిల్ 11 2020 అర్ధరాత్రి. అంటే వినాశానికి నాలుగేవో మనకు తెలియదు. దాన్ని కూల్చారు. వాళ్ళ గవర్నమెంట్లో కూల్చారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూల్చారు. ఎమ్మెల్యే అంటే ఒక జవాబుదారితనం. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా న్యాయంలో ఏమి జరిగినా నేను బాధ్యత తీసుకోవాలి. తెలిసి జరిగినా ఇక్కడ విధ్వంసం జరిగితే అది ఎమ్మెల్యేగా నాకు ఆపాదిస్తారు. ఆనాడు ఆయన ఎమ్మెల్యే, ఆనాడు పైలాన్ని కూల్చేటట్టు జరిగితే రాజ్యాంగబద్ధంగా మన పూర్వ కుంభంతో ఏర్పడినటువంటి మన సింబల్గా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచేటువంటి మన సింబల్ పూర్వ కుంభంతో ఉన్నటువంటి శిలాఫలకం, కావలి ప్రజలకు దాహత్యం తీసేటువంటి శిలాఫలకం, దాన్ని దుండుగా ప్రజాప్రతినిధుల ఇంకూరగా పగలబడితే దాన్ని విత్తిన టైంలో, ఎందుకంటే ఇది ప్రివిలేజ్, రాష్ట్రంలో కావలి ఒక మధ్యపడింది. ప్రభుత్వం పథకం ఇస్తే ఇచ్చిన పథకాన్ని దుర్పంగా కావలి ప్రజలు కూర్చేశారంటే ఇది మనకు పాపమా, మనకు పుణ్యమా? ప్రజలు అందిస్తారా? రాష్ట్రంలో కావలి గురించి ఏమనుకుంటారనేది ఆలోచన లేకుండా నాటి నుంచి నేటి వరకు కూడా దాని వెనక జరిగిన విధ్వంసం మీద ప్రజలకు తెలియజేయకపోవడం, దాని మీద జరిగినటువంటి విధి విధానాలను ప్రజలకు తెలవకపోవడం, దాని మీద క్రిమినల్ కేసు కడితే ఇళ్ల పక్కలు పట్టుకుంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టిస్తున్నటువంటి వైనంలో, పత్రికా విలేకరులు వాస్తవాలు రాస్తే కొట్టించినటువంటి వైనంలో ప్రభుత్వానికి నిలువెట్టేస్తే అర్థం లాంటి అమృత పథకాన్ని పోలిస్తే ఏమైంది ఈ కేసు? పోలీసులు కట్టారు. నాటి నుంచి మొన్నటి వరకు దాన్ని మూలపడేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఆదర్శం. ఏ విధంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా కావలి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, ఎలా అడగాలి? నేను నీ శిలాపలకాన్ని తోలిస్తేనే దిక్కులేని కావలిలో నువ్వు ఎలా అడుగుతావని అర్హత ఉందా అని అడిగిన
అందుకే పాత కేసులు తీసాం. వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఈరోజు మీడియా ముందు మీకు తీసుకొచ్చాం. దానికి సంబంధించింది మొట్టమొదట ఏవీ రూపంలో మీకు తెలియజేసిన కొరకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించామని, నాకు తెలిసి ఒక గంట సేపు ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకుని మీ నిర్ణయం ఈ కావాలని ఏం చేస్తామంటే దానికి నేను మీకు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నా. ఒక వ్యక్తితో స్వతంత్రం రాదు, ఒక వ్యక్తితో మార్పు రాదు. అందరూ చేయాలి అందరూ కలిసి పిడికిలు బిగిస్తే ఈ కావాలని మాట్లాడు. ఆనాడు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ నెక్స్ట్. ఇది ఇక్కడున్నటువంటి పత్రికా మిత్రులు, అన్ని పార్టీల అధినేతలు, సమాజ సేవకర్తలు అందరూ కూడా దీన్ని ఒకసారి చదవండి. నాటి ఈ పైలను కూల్చేదానికి 2 రోజుల ముందు, అంటే 10వ తేదీన పుర ప్రజలు మర్చిపోయినా కావాలి ప్రస్తువారు పెద్ద మనసుతో అందరూ గుర్తించకపోయినా, పాలకులు గుర్తించకపోయినా ప్రస్తువారు గుర్తించి ఈ పైలను పగలగొట్టడం కరెక్ట్ కాదు, మా పేరుతో ప్రభుత్వం కట్టదలుచుకున్నప్పుడు ఈ పైలను పగలగొట్టి కట్టించొద్దని చెప్పి ఆనాటి కావాలని సంబంధించిన ప్రెస్ మిత్రులు అందరూ అక్యురేషన్ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని, ఆర్టీఓ గారిని, డిఎస్పీని, మున్సిపల్ కమిషనర్ని, అదేవిధంగా తహసీల్దార్కి ఇచ్చినటువంటి అర్జీ అండి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 10వ తేదీన వాళ్ళు ఇవ్వడం జరిగింది. కావలి జర్నలిస్టుల సంఘం తరఫున గౌరవనీయంగా కావలి శాసనసభ్యులు, సబ్ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారి దివ్య సమ్మూఖంలో అమృత పథకం కొరకు నిర్మించిన పైలను మీడియా పేరుతో తొలగించి అదే స్థానంలో ప్రెస్ క్లబ్ కట్టడం కొరకు శంకుస్థాపన చేస్తామన్న శాసనసభ్యులు గారి ఆలోచనలు విరమించుకోవాలని మనవి. ఎవరు కట్టాలన్నారు, ఎవరు గుర్తించారు? పైలను కూర్చి కట్టాలనుకుంది ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే అంటే 14/4/2020 నాటికి ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే ఆనాడు కావాలలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ కూడా వెళ్ళి ఆయనకి అక్కడే రిప్రజెంటేషన్ ఇస్తూ అధికారులందరూ కూడా తెలియజేశారు. ప్రెస్ క్లబ్ నిర్మించిన కలుపుకొమ్మలో పెన్షన్ల భవనానికి తూర్పు వైపున ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వివాద రహితమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ కొరకు మంజూరు చేయించి సదరు స్థలంలో శంకుస్థాపన చేయించాలని మనమేని జర్నలిస్టులో ఎన్టీవీ ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కన రైట్ గా ఉన్నటువంటి ఎన్టీవీ పి సురేష్ కుమార్ ఎన్టీవీ రిపోర్టర్, అదేవిధంగా శ్రీకాంత్ ఆంధ్రజ్యోతి, సిఇసి మందు చిలకామలు టీఎంసీ అధినేత సిబిఆర్ మిత్రులు, ఎం కోటేశ్వరరావు ఆంధ్రజ్యోతి కావలి సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా వెంకట సురేష్ ఆంధ్రభూమి, ఆనందరావు స్టూడియో, పి శ్రీనివాసులు ఐ న్యూస్, పి నారాయణ జన్ న్యూస్, యు నాగేశ్వరరావు వార్త నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రజాశక్తి నారాయణ, ఇలా వీళ్ళందరూ కూడా పోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, నాటి సబ్ కలెక్టర్కి ఇచ్చారు, డిఎస్పీకి ఇచ్చి వాళ్ళు రాసిన రాతలోనే ఉన్న ప్రధాన అజెండా ప్రెస్ క్లబ్ కొరకు శంకుస్థాపన చేస్తామని అమృత పథకం. దాంట్లో ఇంతకంటే ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా నేను అడుగుతుంది. అయితే అర్థం చేస్తాను. దాన్ని ఈరోజు నేనేదో కట్టించినట్టు, నేనేదో ఆయన ఏదో హింస పెట్టినట్టు, ప్రజలే 31 ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే ఆయనకి వేసిన శిక్ష కంటే ఈరోజు కేసు మళ్ళా నేను ఆయన మీద కేసు కలవాలని నాకు అర్థం కాదు. నెక్స్ట్ అమ్మా కావలి కావలి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ముందుగా నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి సైనికుల మన ఎంఆర్ ఆఫీస్ పక్కన ఏదీ కాంపౌండ్ కానుకునే ఆ స్థానంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మాగా వచ్చి అది అధికారులతో కూడా మాట్లాడడం, దానికి అధికారులు సంబంధిస్తున్నారు. ఈ నెల 12వ తారీఖు బాగుంది, దానికి శంకుస్థాపన చేయాలని ఈరోజు ప్రెస్ సోదరులంతా కూడా అనడం, ఈరోజు అభ్యర్థన పత్రం నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి
12వ తారీఖు దానికి శంకుస్థాపన కార్యక్రమాలు తప్పకుండా చేసేదానికి ముందుకు కావాలి తెలియజేస్తున్నాం. ఆయనే చెప్పాడు ఏదొక కారణాలు ఎంఆర్ఓ పక్కన అని అక్కడ ఏముందండి అమృత జలాలు తప్ప ఒక్కొక్క విలేకరులు గుర్తించి దాన్ని తగలబట్టద్దు అక్కడ మా పేరు ప్రశ్నలో పోలేదు వాళ్ళు చేశారు కాదు నేను పడతాను ఎంఆర్ఓ పక్కన ఏటీఎం గ్రౌండ్ ఆ కార్నర్లో ఉండే దగ్గర కడతాను 12వ తేదీ శంకుస్థాపనకి కావాలి జనానికి ఆహ్వానించినట్టుగా ఒక ప్రజాప్రతినిధి నైట్ వరకు ఉన్నట్టు అమృత స్థూపాన్ని ఇచ్చిన ప్లేసులో బ్యాన్ వేసి ఆహ్వానిస్తే వెళ్తారా ఎలా కూల్చారో దాన్ని పేర్చేంత వరకు క్రిమినల్ కేసు కట్టండి అని కూర్చుంటారా ఉదయాన్నే శంకుస్థాపన పోతారా దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంతకంటే ఇంకేమన్నా ఉందా అని దయచేసి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ చేసిపోయి మందాడి చెరువులో ఆ రాళ్ళని అక్కడ పోసారు తగలబోతున్న రాళ్ళని ఆడ కూడా ఆయన పేరే ఉంది. ఆయన కట్టిన శిలాఫలకం నెక్స్ట్ ఆయన పేరు ఇక్కడ ఉంది చూడండి. ఇది శిలాఫలకం. అమర్నాథ్ రెడ్డి, నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, పేద రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డి, తిప్పే సుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయన ఇంకొక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి. ఇది ప్రోటోకాల్, ఇది ప్రభుత్వ ప్రోటోకాల్. ఆయన పేరు లేదని చెప్పారు. నెక్స్ట్ నా పేరు లేకుండా పైలాన్ సలాం పలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చూస్తారు. ఎందుకంటే ఆనాడు పాపం కావుల్లో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ పెట్టిస్తామని చెప్పి ఆ సాగు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూర్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను. ఇక్కడ కూడా నా దగ్గరికి పాపం ఆ కేసు నోటుడు ఎవరు చెప్తే ఒకరు మారాడు 1 సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకోండి. నేను చాలా క్లారిటీగా చెప్పా, తొందరపడి దూరపాక పూర్తి అష్యూరెన్స్ తీసుకో. జర్నలిస్ట్ క్లబ్ని నిలదీస్తారంటే పైన వదిలేసి మనం వెనక్కి కట్టుకోండి లక్షణంగా, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి రానుడి ప్రతాప్ కుమార్ కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేస్తే మీరు అందరూ కూడా కూర్చోన్నారు. మీరే సాక్ష్యం. అది నేను రాను కూడా రానని చెప్పాను. ఇది నాకు నచ్చలా, ఈ మీటింగ్ కూడా రాను, ఇది జరగని పని. మాట చెప్తాడు, మాట మీద నిలబడు, మధ్యలో నన్ను నరికిస్తాడు, నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈరోజు వార్తా నాగేశ్వరరావు, ఆ రోజు కోటేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు తెలియదు, నారాయణ కూడా ఉన్నాడు, మధు కూడా ఉన్నాడు, ఇప్పుడున్నాడు, మన అందరూ ఉన్నారు. నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పారు, గుర్తుందో బాగా అభినయం కూడా తీసుకొని సాక్షాలు ఒక్క నీ పేరు కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలానికి పోతామని జరిగింది. ఒకరంతా సంవత్సరాలను చూసి ఈదుకుంటా వచ్చి నూరుకుంటామని చెప్పినట్టు వాళ్ళు ఏదో అక్కవారికి తినేస్తుంటే అట్టతో బాగుండు సంవత్సరాలను చూసి ఈదుకుంటా వచ్చి నూరుకుంటామని చెప్పినట్టు వాళ్ళు ఏదో అక్కవారికి తినేస్తుంటే అట్టతో బాగుండు ఇవి అక్రమ కేసుగా అదే నా మీద కాకుండా మీ వివేకులు అక్కడ యాక్చువల్గా వాళ్ళకి మీడియా పాయింట్ కావాలి. మీడియా పాయింట్ కావాలంటే దానికి సంబంధించి అప్పుడు నాకు రావడం జరిగింది. అక్కడ తెలివి ఉంటుంది
దాని పక్కన కాళేశ్వరం ఉంది. ఆ కాళేశ్వరంలో కట్టిద్దామనుకున్నాం. కట్టిద్దామనుకుంటే తర్వాత దేశం మొత్తం ఏమో ఈ 4 days తర్వాత కామెంట్ చేసుకుంటూ కనిపించింది. పూజ చేశాడు బ్యాంకు. ఆ తర్వాత డిస్ప్యూట్గా ఉందని దాని బ్యాంక్ నేను ఇస్తాను చేశాను. అది కూడా నేను ఇవ్వను, ఎందుకంటే డాక్యుమెంట్గా ఉంది కాబట్టి. మీరే విన్నారు. ఇది ఆఫ్టర్ ఆల్ ఫైనాన్స్ పంపించాను పట్టించుకోవాలన్నా 7 సంవత్సరాలు దానికంటే ఒక ఫైనాన్స్ 59 కోట్ల రూపాయలు ప్రజలకు గుర్తింపుగా ప్రభుత్వ ఫైనాన్స్ అంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యింది. ఒక ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎందుకు శిలాఫలకాలు ప్రతిసారి ఆయన శంకుస్థాపనకు పోయాడు? ఎందుకు కట్టించుకుంటున్నాం శిలాఫలకాలు? ఇది ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట. ఆ ప్రభుత్వ ప్రతిష్ట భంగం కలిగిన శిలాఫలకాన్ని ఒక ఆఫ్రోతో పోలుస్తున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నారు. దీన్ని బట్టి విలేకరులు కావచ్చు, పురప్రముఖులు కావచ్చు, మీకు అన్నీ కూడా చూపించే ఫైనాన్స్ సంబంధించినటువంటి ఎందుకు కొట్టారో కొట్టాల్సిన అవసరం ఆయన పేరు లేదని చెప్పారు. ఆయన పేరు కూడా మీకు ఉంది. ఇది కాదు వాస్తవం. వాస్తవమైన విషయాన్ని ఇంకొక 10 నిమిషాల్లో మీకు చెప్తా. నెక్స్ట్ ఆ ప్లేస్లో ఆ ఫైనాన్స్ 10 అడుగులు ఎత్తులుంటే ఈరోజు 100 అడుగుల ఎత్తులో గర్వించదగ్గ విధంగా భారతీయ సమాజానికి ముఖ్యపడే విధంగా ఈ కావలను ప్రేమించే వ్యక్తులు ఈ కావల్లో ఉండాలి తప్ప ఎక్కడో నివసిస్తూ కావలను ప్రేమించని వ్యక్తులు అవసరం లేదు అనే దానికి నాంది పలుకుతూ ఐ లవ్ కావలితో స్టార్ట్ ఈ కావాలి ఉంటుంది. ఇటువంటి స్వతంత్రాలు ప్రియతులు ఎన్ని పడినా కావాలని ఎవరు ఏమి చేయలేదనే ఒక నాందికి ఒకవైపున అహింసావాదంలో స్వాతంత్రాన్ని తెచ్చిన గాంధీ మహాత్ముడు ఒకవైపు, ఇంకొక వైపున తెలుగు తనానికి నిలువు కట్టడం, తెలుగు భాషని భారతదేశ చరిత్రలో నేర్పిన నందమూరి తారక రామారావు ఒకటట్టు నువ్వు కోపగలిగా నేను పెట్టగలిగా, నువ్వు భూస్థాపితం చేయగలిగితే 100 అడుగులు ఎత్తిన జెండానిస్తోంది. దీన్ని కోసగలమా ప్రతాప్ రెడ్డి అని అడుగుతున్నా. దీన్ని కోసగలుగుతా. నీ పేరు, నీ నాయకుడు రాజమోహన్ రెడ్డి గారి పేరు, అందరి ప్రజాప్రతినిధుల పేరున్న శిలాఫలకాన్ని దొంగలు కొట్టారు. రేపు ఎవరో కూలిస్తే ప్రజాప్రతినిధి అయినటువంటి మనం దాన్ని కూడా బయట పెట్టలేని అసమర్థులైనప్పుడు ఈ కావలికి పాలకులుగా ఉండటం మన అవసరం. లాల్ ఫ్యాక్టరీ ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ చేస్తే తృణప్రాంత రాజకీయ పదవికి త్యాగం చేశాడు మహానుభావుడు. కావలిలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ గుగుంటే నైట్ 1:18 నిమిషాలకి నీ సాక్షిగా టెలిఫోన్ ఫోన్లన్నీ ఆపేరించి, కెమెరాలన్నీ ఆపేరించి, కరెంట్ ఆపేరించి నువ్వు నీ అంతర్గతం నీకు సంబంధించినటువంటి కొంతమంది అక్యుడేషన్ లేనటువంటి వ్యక్తులను పెట్టి ధ్వంసం చేశారు. ఈరోజు గూగుల్ తెగ చెబుతుంది, నీ సెల్ ఫోన్ టవర్ చెబుతుంది, నీ సెల్ ఫోన్ డబ్బు చెబుతుంది. ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావని బయట పెట్టమంటావు ప్రతాప్ రెడ్డి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతాప్ రెడ్డి. ఇదంతా కావాలి పాలకులు పరిపాలించిన విధానం. కొండపనాయుడు గారు, యానారెడ్డి గారు, పార్వతమ్మ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మస్తానరావు గారు ఎంతోమంది పరిపాలిస్తే సౌహృదమైన వాతావరణంలో పరిపాలించారు. ఎలక్షన్ల వరకే రాజకీయం, ప్రాంత అభివృద్ధి కోసం పోటీ పడ్డారు. ఈరోజు కావాలని కైలాన్ని ధ్వంసం చేసి ఏమి ప్రజలకి మనం సందేశం ఇచ్చినట్టు ఇదే మన టైంని వెచ్చించి ఎమ్మెల్యేని మనం నన్ను గెలిపించిన పాలకులతో మనం ఇచ్చే గిఫ్ట్ ధ్వంసమాన్ని సందర్భంగా వారిని కూడా అడుగుతూ ఆ పైన కూర్చొని కారణం ఈ అమృత పథకం ప్రజలకు తెలియకూడదు. ఈ అమృత పథకం 59 కోట్ల రూపాయల కుంభకోణం, 59 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ప్రజలకు తెలియకూడదు, గుర్తు తెలియకూడదు. ఈ రోడ్డు మీద పోతూ ఆ శిలాఫలకం కనిపించినప్పుడల్లా ఏమైంది రాసే ఈ అమృత పథకం ఇంకా నీళ్ళు ఇవ్వలేదు అనుకుంటారని దాన్ని మర్చిపోవడం కొరకు, దాన్ని డైవర్ట్ చేయడం కొరకు, కాంట్రాక్టర్కి ఒక హెచ్చరిక ఇవ్వడం కొరకు నేను ఏమైనా చేయగలను, కట్టిన స్థూపాన్ని పగలగొట్టాను కాబట్టి
ఇక్కడ పనిచేయగలన్న నమ్మకాన్ని కల్పించడం కొరకు, దాని వెనక నా అవినీతి చేయడం కొరకు ప్రెస్ వారి పేరు చెప్పి, ప్రెస్ క్లబ్ పేరు చెప్పి, పాపం దాంట్లో ఉన్నట్టు అమాయకులని ఆసరాగా తీసుకుని 2 వర్గాలు చేసి వాళ్ళ మధ్య అనైక్యత తెచ్చి అడ్మిటేషన్ లేని యూట్యూబర్స్ తన సొంత పార్టీకి సంబంధించిన పేపర్కి సంబంధించిన విలేకరులు పెట్టుకుని లైట్ ధ్వంసం చేసి, ఎందుకంటే అదే మనలాంటి వాళ్ళు పేరు చెప్తే కేసులు పడతాయి, ప్రెస్ వాళ్ళు పేరు చెప్తే కేసులు రావు, ప్రెస్ వాళ్ళు అందరూ అనుకుంటే పేపర్లో రావు, టీవీలో రావు. ఇది ఊరికి తెలియకుండా ఉండడం కొరకు ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో వాళ్ళని వాడి వాళ్ళని రోడ్డుకి ఎక్కించి కావాలలో ప్రెస్ వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ జీవితాన్ని కూడా చేస్తూ కావాలలో ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ కావలి సమస్యలను నిలువలు ఎత్తున్న సమస్యలన్నింటినీ కూడా ప్రజలు ముంగిట పెట్టేటువంటి విలేకరుల మధ్య అనైక్యత తెచ్చి 2 వర్గాలుగా జర్నలిస్టు క్లబ్, ప్రెస్ క్లబ్గా 2 వర్గాలుగా చేర్చి ఇద్దరి మధ్య కొట్లాడ పెట్టి మంటలో ఈరోజు పైరాలు పోసడం జరిగింది. దీనికి సంబంధించిన ఎంత డబ్బు దుర్వినియోగమైన ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. అమృతమ్మ అమృత పథకానికి సంబంధించి 2017-18లో ఈ వర్క్ని టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ 4.79% ఎక్సెస్కి ఉన్న రేటు కంటే ఎక్కువ 4.79% ఎక్స్ట్రా, అంటే 100 రూపాయల వరకు ఇప్పుడు 104.79 రూపాయలు అయింది. దానికి ఎక్సెస్ పడితే దాని రేటు ఈ రోజున 57,92,28,820 రూపాయలకి కావలి ప్రజలు మంచినీటి కోసం ఈ పథకాన్ని పెట్టి 15 నెలల్లో అగ్రిమెంట్ 15 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేయాలని, దీన్ని 7 సంవత్సరాల పాటు performance based OEM for 7 years including debit liability అమృత కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి. దానికి టెండర్ పిలిచిన దగ్గర నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్. నెక్స్ట్ ఇది కేఎస్ఆర్ కంపెనీకి వచ్చింది వరకు దానికి సంబంధించినటువంటి ఇది. నెక్స్ట్ దీని అగ్రిమెంట్ 12/1/2018 కాంట్రాక్ట్ తనకు వస్తే తాను అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసిన అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ నెల్లూరు పబ్లిక్ హెల్త్ వాడు కాంట్రాక్ట్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకుని జనవరి 1, 2018 నుంచి 15 నెలలు అంటే 2019 జూన్ నాటికి దీన్ని కంప్లీట్ చేస్తానని మాటించి అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. ఈ వర్క్లో జమ్మలపల్లి దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఆల్రెడీ కావలికి నీళ్ళు ఇచ్చేటువంటి పైకి ఉంది. దాని పక్కన దానికి సంబంధం లేకుండా కొత్తగా కట్టాలి. ఆ కట్టేటువంటిది 14 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే, అంటే 114 కోట్ల లీటర్లు పర్ డే అక్కడ నీళ్లు ఫిల్టర్ అయ్యేటట్టుగా 14 MLD వాటర్ని ఇక్కడ తయారు చేసేదానికి ఆయనకి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పంపులు ఈ 2 పంపులు పెట్టాలన్నారు. దానికి సంబంధించినటువంటి మోటార్లు అక్కడి నుంచి OHBR అంటే ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బాపూజీ నగర్ మున్సిపాలిటీ ప్లాంట్ దగ్గర వాటర్ ట్యాంక్ కట్టాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల పైప్ లైన్ ఇక్కడ దాకా తీసుకురావాలి. ఆ తర్వాత ఈ OHBR నుంచి వెంగళరావు నగర్లో ఉండేటువంటి ముస్లూరు హౌసింగ్ కాలనీ, మద్దూరుపాడు హౌసింగ్ కాలనీకి వాటర్ ట్యాంకులకి పైప్ లైన్ వేయాలి. అదేవిధంగా మద్దూరుపాడులో ఇంకొక వాటర్ ట్యాంకుకి ఇన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలి. తర్వాత వెంగళరావు నగర్లో వాటర్ ట్యాంకుకి ఇన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది ముందు తీయమా, ముందు పేజీ. దీంతో 7 ట్యాంకులు కట్టాలని ఇచ్చారండి. వాటర్ ట్యాంకులు కట్టాలని 7,50,000 లీటర్లు,
ఐడిఎస్ఐ ప్లాంట్ దగ్గర అన్నింటికి సంబంధించిన ఇవన్నీ ఈఎల్ఎస్ఆర్లు ఇది ఒకటి ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి అన్ని వాటర్ ట్యాంకులు గ్రావిటీ ద్వారా నీళ్లు పైగా కదా. దీనికి 7,50,000 లీటర్లు, ఇంకొక ఎల్ఎస్ఆర్ 2,00,000 లీటర్లతో మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంపు కట్టాలి. అక్కడి నుంచి ఇచ్చిన పైప్ లైన్ ద్వారా ఈ ఓపెన్ రావాలి. ఇక్కడ 7 వాటర్ ట్యాంకులు కట్టాలండి. నెక్స్ట్ కట్టిన వాటర్ ట్యాంకులు ఇదేనండి అసలు మెయిన్ అవినీతి. దయచేసి అర్థం చేసుకోండి. కట్టిన ఉసునూరులో వాటర్ ట్యాంకు, ఇండియన్ భారత దగ్గర వాటర్ ట్యాంకు, గుణమంలో వాటర్ ట్యాంకులు కట్టాలి. కట్టేదాకా ఇందాక ఇచ్చిన పైప్ లేదు. కట్టిన తర్వాత ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలండి. ఉచితంగా ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. ఈ ట్యాప్ ఇవ్వాలంటే ఉసునూరులో వాటర్ ట్యాంక్ అయితే ఆ ఊళ్ళో ఉండే ప్రతి గొంతుకి పైపులు పెట్టాలి. ప్రతి గొంతులో పైపులు వేయాలి. ఈ పైపు వేయడానికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందంటే ఉసునూరులో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఆ ఊరు మొత్తం పైపు లైన్ వేస్తే 52 కిలోమీటర్ల పైపు లైన్ అవుతుంది. ఎస్టిమేషన్ చేశారండి, అగ్రిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ముస్లూరు ఇందిరమ్మ కాలనీ హౌసింగ్ కాలనీ ఇందిరమ్మ కాలనీలో 47 కిలోమీటర్ల పైపు లైన్ పడుతుందని ఎస్టిమేషన్ అండి. తర్వాత మున్సిపాలిటీ నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి మద్దులపాడికి 22 కిలోమీటర్లు, అంటే మున్సిపాలిటీ ప్లాంట్ దగ్గర నుంచి మద్దులపాడికి 22 కిలోమీటర్ల పైపు లైన్ అక్కడ వేయాలండి. ఆ తర్వాత వైకుంఠపురము పెద్దపల్లి రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వైకుంఠపురం అన్ని గొంతులకి నీళ్లు ఇవ్వాలి కాబట్టి 15 కిలోమీటర్లు అవుతున్నారండి. తర్వాత రామూర్తిపేటలో ఉన్నటువంటి దాంట్లో 9 కిలోమీటర్లు, రామూర్తిపేట పొంగాలి దగ్గర ఇంజిన్ ట్యాక్ ఇస్తే 9.7 కిలోమీటర్ల పైప్ లైన్ పడుతుందని ఎస్టిమేషన్ అండి. తర్వాత వివేకానంద పార్క్ దగ్గర 13 బాతులు రాజనగర్ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం వరకు 13.35 కిలోమీటర్లు పైప్ లైన్ పడుతుందని అగ్రిమెంట్ చేస్తున్నారండి. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఇన్ని 59 కోట్లు దేనికోసం అంటే ప్రొవైడింగ్ న్యూ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ 7,530 ఇళ్ళకి నీళ్ళు ట్యాప్ ఉచితంగా ఇవ్వాలి. సోర్స్ అయినటువంటి జమ్మలతాలో ఉండే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా మున్సిపల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్ ఎక్కించి అక్కడి నుంచి ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులు నీళ్లు పెట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా గొంతుకి పైపు వేసి ప్రతి ఇంటిలో ఉచితంగా ప్రతి ఇంటిలోకి ట్యాప్ ఇచ్చి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యతకి 59 కోట్లు టెండర్ ఇచ్చారండి. ఇచ్చి దాంట్లో ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 7 years కాంట్రాక్ట్. పైపులు పెరిగిపోయినా, ట్యాపులు ఇరిగిపోయినా, ఏ పైపు లీకేజ్ అయినా మొత్తం కావాలి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా 7 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేయాలి. ఇది అగ్రిమెంట్ అయింది 2018 సంవత్సరం జనవరి 12 అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ పీరియడ్ 17 నెలలు, అంటే పూర్తి కావాల్సింది 2019 జూన్ నాటికి పూర్తి అవ్వాలి. ఒకవేళ ఏదో ఒక కారణం వల్ల లేట్ అయితే ఇంకొక 6 నెలలు పూర్తయితే 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తి కాల 59 కోట్లు ఆంపట్ అయిపోయింది. వర్క్ జరగల. ఎక్కడ నీళ్ళు ఇచ్చారో తెలీదు, ఎక్కడ ట్యాబ్లు బిగించారో తెలీదు. ప్రజలకు కనిపించే మట్టుకు కట్టారు. భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి మట్టేసి పూర్తి చేశారు. ఈ రోజు ఎవరు ఎత్తుకుపోయే అర్థం కాదు. నేను ఈ సందర్భంగా కావాలి ప్రజానికంగా చెప్తున్నా, ఈ కావాలి మనది, మన కావాలి మనది. ఎవరు వచ్చి దోచుకోవడానికి ఎవడో సొత్తు. అధికారులు కావచ్చు, 2 సంవత్సరాల ఉద్యోగ ధర్మంలో ఇక్కడ వస్తారు, లేదా ఇంకొకరు వస్తారు. కానీ కావాలి దోచుకోవడానికి, కావాలి ధ్వంసం చేయడానికి మనం చూస్తూ ఊరుకోవాలో దయచేసి ఆలోచించాలని మేము విజ్ఞప్తి గల ప్రజలందరినీ అడుగుతున్నా. ఈ పథకం దీనికి 57,92,58 కోట్లు ఖర్చు పెడితే నెక్స్ట్ అమ్మా దీనిలోనే అగ్రిమెంట్. నెక్స్ట్ ఇదండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఉదయగిరి రోడ్లో ఉడమంట దగ్గర నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఇక్కడ 14 MMD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆడ నుంచి పైపు వేసి మున్సిపాలిటీ బాబుజీ నగర్ దగ్గర ఓవర్ ట్యాంకు, అక్కడి నుంచి వైకుంఠపురంలో ఓవర్ ట్యాంకు, అక్కడి నుంచి మద్దులపాడులో ఓవర్ ట్యాంకు, అక్కడి నుంచి ముస్లింలో ఓవర్ ట్యాంకు, వివేకానంద పార్కులో ఓవర్ ట్యాంకు, వెంకటరామనగర్లో వాటర్ ట్యాంకు, గుణములో వాటర్ ట్యాంకు, ఇందిరమ్మ కాలనీలో వాటర్ ట్యాంకు.
వెళ్ళారు, అన్నీ కట్టారు. నెక్స్ట్ ఇది బాపూజీ నగర్లో కట్టి ఇంకా ఓపెన్ చేయకుండా ఈ 5 సంవత్సరాల నుంచి అక్కడ పడేసినటువంటి వాటర్ ట్యాంక్. ఇప్పుడు మనం తాగే నీళ్ళని ఈ ట్యాంక్ నుంచి పాత ట్యాంక్ నుంచి వస్తానంటే ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఇది ముస్లింలో కట్టిన ఓవర్ ట్యాంక్ అంటే దీని మ్యాప్ ఆ ప్రాంతంలో పెట్టింది. దీనికి ఇందాక మీకు చెప్పినట్టు 52 కిలోమీటర్ల పైపులు వేయాల్సి ఉంటే కాంట్రాక్టర్తో కుమ్మక్కై అధికారులు కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కై దాన్ని 26 కిలోమీటర్లు కుదించుకొని ఆ బ్యాలెన్స్ డబ్బులు తొక్కేశారండి. ఆ బ్యాలెన్స్ డబ్బులు తినేశారు. అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్ వర్సెస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మధ్య జరిగిన అగ్రిమెంట్లో 52 కిలోమీటర్ల పైపులు వేస్తానని అగ్రిమెంట్ చేస్తే వేసింది 26.49 కిలోమీటర్లు మాత్రం వేసి మిగతాది ఆమ్యానే అయింది. ఇది ఇందిరమ్మ కాలం. ఇది ఇందిరమ్మ కాలం అంటే అక్కడ వేయాల్సిన 47 పాయింట్లు ఎక్కడ బీఈడి కాలేజ్ దగ్గర నుంచి చంద్రబాబు నగర్ కానించి ఇందిరమ్మ కాలేజ్ కానించి 18వ వార్డు బాలకృష్ణ నగర్ ఇవన్నిటికీ కూడా ఇంటింటికి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కోసం మున్సిపాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 58 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తే అక్కడ వేయాల్సిన పైపులను ప్రతి బజార్కి వేయాలి. ప్రతి ఇంటి ముందు పైప్ ట్యాప్ తీసుకు వేయాలంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు వేయాల్సింటే 47 కిలోమీటర్ల పైపులను వేస్తానని అగ్రిమెంట్ చేస్తే వేసింది 27 కిలోమీటర్లు మాత్రమే జరిగింది. ఇది మధురపాడు అండి. మధురపాడు ఓవర్ ట్యాంక్ కట్టారు, ఆగిపోయిందండి. వేయాల్సిన పైపులను 22.52 కిలోమీటర్లు అడిగిపాలెం మధురపాడు అన్ని ఇళ్ళకి ట్యాబ్లు ఇవ్వడానికి అయితే 8 కిలోమీటర్ల పైపులను మాత్రం వేసి మిగతా దాన్ని తొక్కేశారండి. నెక్స్ట్ బోయికొండపురంలో ఆల్రెడీ పాత ట్యాంకు, అక్కడ కొత్త ట్యాంక్ అవసరం లేదు. పాత ట్యాంక్ నుంచి 15.38 కిలోమీటర్ల పైపులను వేయాలంటే వేసింది ఓన్లీ 3.48 కిలోమీటర్లు మాత్రం పైపులు వేసి మిగతా డబ్బులు తగ్గించేశారండి. నెక్స్ట్ రామూర్తిపేటలో 9.74 కిలోమీటర్ల పైపులను వేయాలంటే వేసింది 6.90. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారి బంధువులు, ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ అందరూ అడుగుతున్నారు కాబట్టి పేదవాళ్ళు కాదు, ఆయన కావాల్సిన ధనవంతులు కాబట్టి పుల్లారెడ్డి నగరంలో కొంచెం జాగ్రత్తగా 6.95 కిలోమీటర్లు వేసి అక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వివేకానంద పాఠశాల పాత ఓవర్ ట్యాంక్ ఉంది, దానికి 13.38 కిలోమీటర్లు వేయాల్సింటే అక్కడ 4.996 కిలోమీటర్లు మాత్రమే పైపులు వేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ముస్లింలో 52, ఇందిరమ్మ కాలంలో 47, మధురపాడులో 22, వైకుంఠపురం 15, రామూర్తిపేట 9, వివేకానంద పార్కు మొత్తం కలిసి 160 కిలోమీటర్ల పైపులు వేయడానికి ఆయన ఒప్పందం చేస్తున్నాడు. ఇందాక మీకు చూపించాను ఒప్పందం కాగితం ఒకసారి చూపించాను. ఇలాంటి కష్టం. ఇందాక చెప్పాను కదా 52 ఒక 47, 52 40 సంవత్సరం నుంచి ఒక 22 180, 15 136, 10 147, 13 140 కిలోమీటర్లకి కిందకి రావాలి. సంతకాలు పెట్టి మాట్లాడుతున్న అగ్రిమెంట్ చెయ్యాలని నేనైతే బ్లాక్ చేయాలి. వాస్తవం అంటే సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంట్రాక్టర్ కలిసి ఈ 160 కిలోమీటర్ల పైపు ఒకటి జరిగిందండి. నెక్స్ట్ 160 కిలోమీటర్లు వేయాల్సింటే నెక్స్ట్ ఓన్లీ వేసిందే 77 కిలోమీటర్లు మాత్రమే. ఓన్లీ వేసింది 77 కిలోమీటర్లు మాత్రమే. నెక్స్ట్
మీరు డిస్టర్బ్ చేయడానికి 82.37 కిలోమీటర్లు క్యాన్సిల్ చేశారండి. అంటే క్యాన్సిల్ అంటే మనందరం ఏమనుకుంటే డబ్బులు గవర్నమెంట్ పోలేదండి, కాంట్రాక్ట్ జోలు లేకపోయినాయండి. ఈపీసీ వర్క్ ఇది ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ఒక 2 సిస్టాలు ఉంటాయండి. చేసిన పనికే పంపించేది ఒక టైపు. ఈపీసీ వర్క్ అంటే ఇంజనీరింగ్ నువ్వే చూడాలి, ప్రొక్యూర్మెంట్ కూడా నువ్వే చూడాలి, నువ్వే కంప్లీట్ చేయాలి. మొత్తం చేసి మాకు 7,530 ఇళ్ళకి ట్యాప్లు ఇవ్వాలి. ఇది వాళ్ళ మధ్య ఒప్పందం. 7,530 ఇవ్వాలంటే 120 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలి, 7 దగ్గర వాటర్ ట్యాంకులు కట్టాలి, అక్కడ పూర్తి నుండి సంపు కట్టాలని చెప్పారండి. కానీ ఈ రోజున 2021లో వైసీపీ ప్రభుత్వంలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సాక్షిగా తన రాజకీయాన్ని, తన ఇన్ఫ్లుయెన్స్ని, తన నాయకుడి ఆధిపత్యాన్ని అడ్డుపెట్టి 120 కిలోమీటర్ల పైప్ లైన్ 77 కిలోమీటర్లు తగ్గించి 83 కిలోమీటర్లు ఆంపట్ చేశారండి. దాన్ని అధికారులు తిన్నారా, ఎవరు తిన్నారో ఈరోజు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం. పేదవాళ్ళకి ఇళ్ళకి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కోర్టులకి గత 5 సంవత్సరాల నుంచి దీన్ని నిర్వీర్యం చేసి ఇది ఎక్కడ ప్రజలు గుర్తొస్తుందో అందుకని భయం పడలేదు. ఇది టోటల్ కనెక్షన్ అగ్రిమెంట్ అండి. ఇది టోటల్ కనెక్షన్ అగ్రిమెంట్. వాళ్ళ ఒప్పందంలో వాళ్ళు ఒక్కసారి చదువుకున్న వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే జనరల్గా ఏ నాయకుడు ఇంత పబ్లిక్గా చెప్పడం, ఎందుకంటే నాకు ధైర్యం ఉంది. మా ఆయన కార్యకర్తలు నేను ఈ కావాలి సేవ చేయడానికి వచ్చా, ఈ కావాలి సేవ చేయడానికి వచ్చా. పోతే ప్రాణం పోతేమో ప్రాణం ఉన్నంత ఇదేంటి అగ్రిమెంట్? ప్లీజ్ అగ్రిమెంట్ సంతకాలు చూపించండి. వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్లో అంత కాంట్రాక్ట్ వాళ్ళు 86 పేజీల అగ్రిమెంట్లో వాళ్ళిద్దరు సంతకాలు పెట్టిందండి. ఇప్పుడు కింద డౌన్ చేసి 55 కోట్ల 25 లక్షలు ఇంకా చెప్పారు కదా ఐకేఎం వాళ్ళు. దానికి 4.76% ఎక్సెస్ కాబట్టి అది 58 కోట్లు అయింది. ఈ 58 కోట్లు ఎలా పంచాలని అగ్రిమెంట్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ వర్క్కి 43.26% అమౌంట్ అన్నారండి. అంటే 58 కోట్లలో 43.2 టోటల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేది 43.28% గవర్నమెంట్ అలకేట్ ఇస్తే టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 57 కోట్ల మీద 43% క్యాలిక్యులేట్ చేస్తే 20,6,90,233 రూపాయలు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. దాన్ని 120 కిలోమీటర్ల పొడవు యావరేజ్ చేస్తూ ఈ క్యాలిక్యులేట్ చేస్తే 13 కోట్ల రూపాయలు కావాల్సిన సొమ్ము కొల్లగట్టడం జరిగింది. 13 కోట్ల రూపాయలు ఒక్క పైపు లైన్ని మోసం చేసిన కారణాన 120 కిలోమీటర్లు వేయాల్సిన పైపు లైన్ 77 కిలోమీటర్లు వేసిన కారణాన 82 కిలోమీటర్లు వేయకుండా ఎగ్గొట్టిన కారణాన ఈరోజు 1 కిలోమీటర్ ఖర్చు 15,67,000 అయితే 182 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు 13 కోట్ల రూపాయలు ఈ రోజున పైపు లైన్ మీద కాంట్రాక్టర్ దోచుకోవడం జరిగింది. పాలకుడు అంటే భక్షించేవాడా, పాలకుడు అంటే రక్షించేవాడా, పాలకుడు అంటే జవాబుదారితనం, పాలకుడు అంటే ప్రజలు నిద్రపోయే టైంలో కూడా రక్షణ కల్పించేవాడు పాలకుడు కావాలి. కానీ నిద్రపోతున్నారు కదా రేపు కూడా దోచుకునేవాడు విషయాన్ని మీరు అందరూ గ్రహించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంటే ఈ పైపు లైన్ మీద 13 కోట్ల రూపాయలు పంచడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎంత నష్టం వచ్చిందో మనం కట్టే ట్యాక్స్ ఎందుకు ఈరోజు కావాలి? ఇప్పుడు కూడా మన కర్మ, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తల్లులు బిందెలతో రోడ్డు మీద పట్టుకుంటున్నారు. ఏ పల్లెటూరికైనా పోదప్పా, ఎవరున్నా బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. కానీ ఇది పట్టణం, కానీ దుర్మార్గం. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు బిందెల మీద రోడ్డుకి ఎక్కి బిందెలతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ కావాలని భక్షించారా, కావాలని బాగు చేశారా అనేది దయచేసి మీ విజ్ఞత తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రశ్న ఉందండి. ఆ 13
ఫైల్ అనేది కనిపించకుండా ఉంటే ఎవరికి మర్చిపోతారు, ఈ పథకం ఏవైనా పర్లేదని ధ్వంసం చేశారు. ఇంకొక పని, ఇప్పుడు నీళ్లు ప్రజలకు ట్యాంకర్లు పైప్ లైన్ ద్వారా ఇవ్వకపోతే మన ట్యాంకర్లు పెట్టుకొని తోడుకోవచ్చు. మన ట్యాంకర్ల పేరు 2 ట్యాంకర్లతో 10 ట్యాంకర్లుగా బిల్లులు రాసుకోవచ్చు అని చెప్పి గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి ట్యాంకర్ల విధ్వంసం ఇదండి. ఇప్పుడు వర్క్ కానీ కంప్లీట్ అయ్యింటే 2020కి అయిపోయిందేదండి. నిజంగా నేను ఎమ్మెల్యే అన్నాడు, ముక్కు పిండి కాంట్రాక్ట్ ఈ డేట్కి పూర్తి చేసింది. ముక్కు పిండి కానీ పని చేస్తున్నాడు. అదే కానీ ఆల్రెడీ జరుగుతే ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ట్యాంకర్లు పెట్టినందువల్ల మున్సిపాలిటీ ఎంత నష్టపోయింది అంటే క్లారిటీ 2019-20లో జనరల్ ఫండ్ 40 లక్షలు, 2020 వైసీపీ వచ్చింది కదా 1,20,00,000, 2021-22లో 1,30,00,000, 2022-23లో 2 కోట్లు, 23-24లో 2 కోట్లు, 24-25లో 1,85,00,000, 25-26లో 80 లక్షలు, 9,55,00,000 రూపాయలు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించడానికి పెట్టినటువంటి మున్సిపాలిటీ ఖర్చు, ఉచితంగా పెట్టినటువంటి ఖర్చు. ఇదే పైప్ లైన్, ఇదే వర్క్ 2020 నాటికి కానీ పూర్తయింటే ఈ ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీకి 9,55,00,000 రూపాయలు నష్టపోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ 9,50,00,000 ఎవరి మీద పడింది? మున్సిపాలిటీ ట్యాక్స్ మన ఎత్తునే పడుతుంది. ఇది ట్యాంకర్ల వల్ల కావాలి మున్సిపాలిటీకి వచ్చిన నష్టం. ఆడపడుతులు రోడ్డు మీదకి వచ్చి బిందెలతో నీళ్లు పట్టుకుంటున్నారు. ఒక పక్క మున్సిపాలిటీ ఏమో విధ్వంసం అయినందువల్ల, పైప్ లైన్ వేయనందువల్ల, పైప్ లైన్ పునరుద్ధరించినందువల్ల ఈరోజు ట్యాంకర్ల ద్వారా 9,55,00,000 రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టింది మున్సిపాలిటీ. నెక్స్ట్ మొత్తము అమృత పథకం ద్వారా 7,530 కనెక్షన్లు ఇవ్వాల్సిందే. కనెక్షన్లు ఇచ్చి ఉంటే 2020 నాటికి కనెక్షన్లు కానీ ఇచ్చి ఉంటే పథకం కానీ సక్రమంగా నడిపించి ఉంటుంటే ఇంటికి కనెక్షన్ ఇచ్చిన కానీ నెలకు 100 రూపాయలు వాటర్ ట్యాక్స్ మున్సిపాలిటీ తీసుకుంటుందండి. ఒక్క కనెక్షన్కి 100 రూపాయలు లెక్కన మొత్తం 7,530 100 రూపాయలు నెలకు 12 నెలల లెక్కన సంవత్సరానికి 90,36,000 రూపాయలు మున్సిపాలిటీకి డబ్బు వచ్చిందండి. ఈ విధంగా ఈ 5 సంవత్సరాలకి కలిపి 4,51,20,000 రూపాయల వల్ల నష్టపోయి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొందుతున్నాం. ట్యాపులు పెట్టుకుంటే ప్రజలు ఇళ్ళలో నీళ్లు పెట్టుకుని శుద్ధంగా 100 రూపాయలు కట్టుండేవాళ్ళు. ఈ రోజున ఈ 4,50,00,000 రూపాయలు. ఈ విధంగా ఒక్క అమృత పథకం విధ్వంసం అయినందువల్ల, ఒక్క అమృత పథకం ప్రజలకి తారత్యం తీర్చడానికి మద్దతుపాటు, ఇంధన కాలనీలు, గొడవలుంట, ముసురోలు, వివేకానంద పార్టీ ఏరియా, పొల్లారెడ్డి నగరం, వైకుంఠపురం, పెద్దపల్లి రోడ్డుకి సంబంధించినటువంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 58 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు 58 కోట్లు భూమిలో బూడిద పోలేకపోతే మనకు వచ్చేటువంటి నష్టం 27,7,00,000 రూపాయలు ఇప్పటికి కావాలి మున్సిపాలిటీ నష్టపోదు. ఇప్పుడు కూడా బరువుని ఆ బాధ్యతను మోసుకునే ఉంది. ఎలా ఈ కావాలి సస్టైన్ అవ్వదో దయచేసి ఆలోచించండి. ఇదే పాలకులు చేయాల్సిన పని అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నా. నెక్స్ట్ దీనికి ఇది ఇంతవరకే మీకు లాస్ట్ చెప్పానండి. అసలు దీనికి వాటర్ ప్లాంట్కి వాటర్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 18 కోట్లు, స్టేట్ ఇచ్చింది 7,25,00,000, కావున మున్సిపాలిటీ పెట్టాల్సింది 33 కోట్లు, మొత్తం 59,30,00,000 అయితే ఈ 33 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తెచ్చుకున్నామండి. బ్యాంకు లోన్ తెచ్చిందండి. మున్సిపాలిటీ దొరికేటువంటిది బ్యాంకు లోన్ తెచ్చామండి. అదేవిధంగా పార్టీ జనం దగ్గర సీవేజ్ ప్లాంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ 4,20,00,000 ఇస్తే, స్టేట్ ఇచ్చింది 1,60,000 ఇస్తే, పొల్యూషన్ కంట్రోల్ కోసం 4,33,00,000 ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ కింద 2,32,00,000 ఇస్తే కావలి మున్సిపాలిటీ 16 కోట్లు పెట్టిందండి. 16 కోట్లు. వెంగళరావులో పార్కు కోసం 77 లక్షలు, ఇంకొక పార్కు
కోసం 92 లక్షలు, మొత్తం 51,92,00,000 పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర కావలి మున్సిపాలిటీ లోన్ తెచ్చిందండి. లోన్ తెచ్చిన దాని నుంచి వడ్డీ కడుతుంది. ఆ వడ్డీ ఒక్క ఎందుకంటే ప్రజలు నీళ్ళ ఇప్పటికి ఇందాక నేను చెప్పింది పైప్ లైన్ లాసు, ట్యాంకర్ల లాసు, ఇంటి కనెక్షన్ లాసు. కానీ పథకం 5 సంవత్సరానికి భూమిలో కూడిపోయింది. కానీ బ్యాంక్ వడ్డీ కడుతున్నాం. నెక్స్ట్ ఇది రాజ్యం చేస్తుందా పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ చేస్తే శాంక్షన్ చేసింది ఓన్లీ అమృత వన్ వాటర్ సర్టిఫికేట్ 25 కోట్లు చేస్తే ఇప్పటికి కావలి మున్సిపాలిటీ 12,40,00,000 ఇప్పుడు మళ్ళా కట్టిందండి. కట్టడంలో 7,50,00,000 కట్టింది. ఇంకా 4,57 కోట్లు కావలి మున్సిపాలిటీ బాకీ ఉంది. అంటే పైప్ లైన్ వల్ల నష్టపోయాం, ట్యాంకర్ల వల్ల నష్టపోయాం, ట్యాప్ లైన్ నష్టపోతే ఈరోజు బ్యాంకు లోన్ తీసుకొని ఇక్కడ నీళ్ళు ఇవ్వని కారణాన ప్రతి నెల ట్యాంకర్లకి 16 లక్షలు కడుతుంటాం. ట్యాంకర్లో నీళ్ళు ఇస్తున్నాం. ఇక్కడ నీళ్ళు ఇవ్వడం వల్ల లోన్ తీసుకున్న వల్ల ప్రతి నెల నెలకి 38 లక్షలు కావాలి మున్సిపాలిటీ ఏం చేస్తారు. ఈ డబ్బులు ఏమైనా తేవాలి. 15th ఫైనాన్స్ రాలా. మున్సిపల్ ఎన్నికలు జరిగితేనే సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ ఇస్తుంది. ఈ భూభాగం తెలియకుండా ఉండాలంటే మున్సిపల్ ఎన్నికలు జరగకూడదు. అందుకని చౌదరిపాలన చేసుకొచ్చి 6 ముక్కలు చేసి 6 భాగాలుగా ఆడడం చేసి వాళ్ళ మందులో దెబ్బతినేటట్టు చేసి కోర్టుకు పోతే ఫైనాన్స్ చేసి మున్సిపాలిటీలో చర్చించరు. ఈ వాటర్ పైప్ లైన్ గురించి ప్రతి మున్సిపాలిటీలో చర్చించరు. నీళ్ళ ట్యాంకర్ల గురించి చర్చించరు. ట్యాపుల గురించి చర్చించరు. బ్యాంకు లోన్ గురించి చర్చించరు. కావాలని అక్రమ లేవట్లించిన చర్చించరు. కాకుండా చేయాలంటే అధికారులు తన గుర్తులో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికలు జరగలేకుండా చేయడం కొరకు, మున్సిపాలిటీ జరగకుండా ఉండడం కొరకు ఆర్డినెన్సెస్ ద్వారా కాకుండా బిల్లులు పెట్టి అసెంబ్లీలో బిల్లులు పెట్టి 4-5 మున్సిపాలిటీకి లింక్ చేసి ఈ రోజు చేసిన కారణాన నా తల కిందకి పెట్టి ఈరోజు నేను పరిగెడుతున్నా మున్సిపల్ ఎన్నికలు జరపడానికి. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 15th ఫైనాన్స్ కింద దాదాపు 9 కోట్ల రూపాయలు డబ్బులు ఆగిపోయింది. వాళ్ళు ఎలక్షన్ జరిగితేనే ఇస్తారు. ఆ డబ్బు రావడం ప్రతి నెల 38 లక్షలు మనం బ్యాంకు లోన్కి వెళ్తున్నాం. ఇక్కడేమో ప్రజలు నీళ్ళు ఇవ్వడానికి నీళ్లు లేకుండా ట్యాంకర్లు పెట్టి తోలుతున్నాం. ఎన్ని రకాల నష్టం ఒక్క పాలకుడు నిర్లక్ష్యానికి పోయిన కావలి గురించి విజ్ఞత గల ప్రజల ఒక్కసారి ఆలోచించండి. నాకు ఎవరి మీద వ్యక్తి ఇంకా కట్టలేదు. నేను పుట్టుకతో పేదవాడిని. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నా ముందుగా రాత్రి నా తల్లిదండ్రులు అంచెలంచెలుగా ఎదిగా ఈరోజు నాకు దేవుడు లాగా చంద్రబాబు దొరికాడు. మీకు అందరికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాయకుడు ఉండాల్సిన లక్షణం ఎదుటి వాడు తప్పు చేస్తేనే కరుణించాలి. నాయకుడి దగ్గరికి ఎవరు వస్తారు? పద్ధతి కలిగి ఉంటే ఏం పని ఉంటుంది నాయకుడి దగ్గరికి? తప్పు చేసినోడు, తప్పు చేయబడ్డాడు, ఇబ్బందులు పెట్టినోడు, ఇబ్బందులు అందరినీ ప్రేమించగలగాలి. పెద్ద మనిషికైనా ఓటే, మటన్ చేసినోడికైనా ఓటే. కానీ నాయకుడి దృష్టిలో ప్రతి ఓటర్ సామాన్యుడు బతకడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కనిపిస్తున్న మా భారతదేశం తప్ప ఇక్కడ ఉంది విద్వేషాలు పెంచడం నా వ్యక్తిత్వం కాదు. అందుకే నాటి నుంచి నేను ఒదిగిపోతున్నా తప్ప ఏ రోజు కూడా నేను పత్రికల ముందుకు రాలా. ఈ రోజు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. మీడియా పేరుతో, ప్లాట్ఫామ్ పేరుతో అయినా కోలుకొచ్చితే కోలుకొట్టారు. ఈ 5 సంవత్సరాల్లో దానికి అయ్యే ఖర్చు 10-12 లక్షలు. ఒక ప్రజాప్రతినిధి అయ్యింది. ఆ పైనాన్ని ఎక్కడ కట్టించినా ఈరోజు అందరూ ప్రజలు హర్షించేవాడు. ఎందుకు కట్టించలేదని అడుగుతున్నా. ఎందుకు కట్టించలేకపోయారని అడుగుతున్నా. నీ డబ్బులు కాకపోయినా మున్సిపాలిటీ డబ్బులు పెట్టిన కట్టించుంటే ఒక పాలకులుగా ప్రభుత్వానికి ఇచ్చే గౌరవాన్ని మనం చూసిన వాడు అవుతున్నాడు. కనీసం అది కూడా చేయలేని అసమర్థతకు పరిష్కారం మా ప్రజలకు అవసరం అంటున్నా. ఇప్పటి వరకు నేను పైన ఎందుకు ఆపానంటే ఈ
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత రేపు 5వ తేదీన మా కార్యకర్తల సమక్షంలో ఎంఆర్ఓ పక్కన 5 లక్షల కొరకే చెప్పి అక్కడ పైన కట్టడం కొరకే మా మనిషికి సోదరుడు ఉన్నాడు, కనిపించినప్పుడల్లా పైన అంటే దానికి టైం రావాలి తమ్ముడు అంటున్నాడు. దాన్ని రేపు 5వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నా. ప్రతాపుడిని కూలిస్తే నేను పడుతున్నా. ఇదన్నీ వాస్తవం నమ్మితే ప్రతాప్ రెడ్డి ఏం చేస్తారు? వీళ్ళు ప్రజలకు సేవ చేసేది, వీళ్ళు భక్షించడానికి వచ్చారు, ఈ ఊరు పుట్టిన గంట ఉంది. నేను ఇంకా జల్లయ్య మండలంలో పుట్టా, నేను వెంకటి కావాలి, నా జన్మస్థలం ప్రాణం కాక ఈ పాటలు గంట మీద పుట్టిన వ్యక్తికి ఈ కావలి స్థలాన్ని తోచుకోవడానికి హక్కు ఉండాలని నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను ఒక ట్రోల్ చేశారు, మాట్లాడితే ట్రోల్స్ వాడు బప్పురా వారిని రెడ్డిరా. ఎస్ నేను కంకర పట్టుకొని ఎదిగా. ఎస్ నేను చెప్పిన వాడు అబ్బ మూట బతికాడు, మా అబ్బ పొలం నుండి బతికాడు. ఇద్దరం కావలి వైశాఖ దగ్గర ఒంటెత్తు బండి మీద మూటలు పోసిన రామ్ కుమార్ రెడ్డి, దమ్మటి లక్ష్మీరెడ్డి పొలం లేకపోతే కౌలు తీసుకుని పొలం దున్ని అన్నం పండించి పంట పండించిన కావలి సేవ చేయాలని రాజకీయాలకు వచ్చినప్పుడు ఇది సంస్కారంగా గమనించాలి. ఎవరితో ఖర్చులకి డబ్బులు అవసరం వచ్చిన వల్ల వాళ్ళ చేత వాట్సాప్లో పెట్టించడం దయచేసి సంస్కారం కావాలని చెప్పడం కొరకే సంవత్సరం రోజులు వెయిట్ చేశారు. ఇది వారి తప్పు. అందరం పరిపాలిద్దాం, ప్రజలకు సేవ చేద్దాం. ప్రజల క్షేత్రంలో రేపు గెలుపు ఓటమి ఎక్కడుందో తెలియదు, అది ఎవరి చేతిలో. అతి భయంకర పరాక్రముడు అభిమన్యుడు అద్భుతంలో చిక్కుకుండా చనిపోయాడు. ఏమో నేను చేసిన సేవలు ఎన్ని చేసినా రేపు కాలం చేసినప్పుడు ఓడిపోవచ్చేమో, రేపు ఎప్పుడైతే ఓటమి కోసమో గెలుపు కోసమో ఇప్పటి నుంచి ఎంత పనులు చేయాలా అనేది నా సిద్ధాంతం. అందుకని దయచేసి అర్థం చేసుకుని సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రోజున ఈ పరిస్థితి చూస్తే డబ్బులు దుర్వినియోగమైపోయింది. ఇప్పుడు ఇది ప్రభుత్వ స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఇచ్చిన వర్క్లో ఇప్పుడు 94% వర్క్ కంప్లీట్ అయిపోయిందని, అమృత తుఫానికి సంబంధించినటువంటి వర్క్ తాలూకు నీటి తాలూకు 94% వర్క్ కంప్లీట్ అయిందని, అక్కడ ఉన్నటువంటి 14 కేఎల్ కింద వాటర్ సంపులు పూర్తి అయ్యాయని, వాటర్ సంపులు కంప్లీట్ అయ్యాయని వీళ్ళన్నీ రిపోర్ట్లు రాసేసుకొని అన్నీ కంప్లీట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయి రాసేసుకొని ఈరోజు భూమిలో పాటేశారండి. ఇప్పుడు నీళ్ళు ఇద్దామంటే పైకి లేవు, డబ్బులు లేవు, మొత్తం తినేశారు. ఇప్పుడు 27 కోట్లు నష్టపోయాం. ఇప్పుడు మళ్ళా దీన్ని రోజు రీస్టోర్ చేయాలంటే ఇప్పుడు మళ్ళా 30 కోట్లు అవసరం ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అందుకే మీ ముందు పెట్టారు, ఏం చేద్దాం, దీన్ని బిజినెస్ ఎంక్వైరీ చేద్దామా, దోషులను శిక్షించేదానికి ప్రయత్నం చేద్దామా, తప్పు చేసిన వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనేది వదిలేద్దామా అనేది మీ నిర్ణయకే వదిలేస్తాం. 94% వరకు కంప్లీట్ అయిపోతే ఉన్నారు చెప్పండి, ఒక్క క్యాంప్ ఇచ్చారా? ఇప్పటికి ఓన్లీ 1200 కనెక్షన్లు మాత్రమే ఇచ్చి పైకి పెట్టి ట్యాప్ బిగించాల. 7,530 కనెక్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు అడిగితే కనెక్షన్లు ఇవ్వడానికి భూమిలో పైపులు లేవా, మేమేం చేస్తాం అంటున్నారు. ఇప్పుడు వచ్చింది ఏఈ అడిగితే అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేము, మళ్ళా కొత్త శాంక్షన్ రావాలి. ఏమైపోయినట్టు ఈ డబ్బు ఇదే ఇప్పుడు కావాలి, ఇదే ఎమ్మెల్యేలు చేయగలిగిన పని, ఇదే జవాబుదారితనం అంటే ఇదే పాలకులు చేయాల్సిన పని. ఇది ప్రజలకు సామాన్యులకు అర్థమయ్యే పని అయితే అర్థం కాలేదని చెప్పి ఇంత విధ్వంసం చేయాలా, అర్థం కాలేదని ఇంత దోచుకోవాలా, అర్థం కాలేదని ప్రజలు ఆలోచించలేదని చెప్పి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాలని అవసరం ఉందని దయచేసి ఆలోచించుకుని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటుంది. నెక్స్ట్ టైం అయిపోతుంది, కేవలం తిరిగి కట్టారు అందరూ కూడా తెలుసు. ఇది
ఆనందగుంట దగ్గర నుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా అక్కడికి వస్తే పాపిరెడ్డి చెరువులో కలుషిత నీళ్ళు చేరిపోతే ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ప్రజలందరూ కూడా బావుల్లో నల్లటి నీళ్లు ఓడుతున్నాయి, డిసీజులు వస్తాయి. కాబట్టి ఆ చెరువు ఇప్పుడు కూడా శుద్ధిగా ఉండాలని సీవేజ్ ప్లాంట్ తెచ్చారండి. ఇది కూడా తెచ్చింది సేమ్ ఇంకా చెప్పిన 90 కోట్ల రూపాయలనే. దాన్ని కూడా టెండర్ వేరే కంపెనీ అయ్యప్ప చేశారండి. ఇది కూడా 4.46 ఎక్సెస్గా ఇది కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా వర్క్ 84% క్లీన్ తినేశారండి, లాభం తినేసేసారు. అయిపోయింది పంచుకున్నారు అందరూ. ఇప్పుడు ఆగిపోయింది, అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేద్దామంటే కాంట్రాక్టర్ రమ్మంటే రావట్లే. నేను వచ్చిన సంవత్సరం నుంచి ఇప్పుడు ఒక్కోడికి 10 నోటీసులు పంపించా రావడం. ఇలా చేయలేదంటే చేయగల. ఇప్పుడు అది కొలాప్స్, ఇది కొలాప్స్. ఈ రోజున సీవేజ్ ప్లాంట్ ఆగిపోయింది, ప్రజలకు దారిని ఇచ్చే అమృత పథకానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆగిపోయింది. ఈ విధంగా రెండు ఆగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మనం ఏం చేయాలో దయచేసి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజాన్ని కలిసి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఒక విన్యాసం అండి, ఇది ఒక కొత్త విన్యాసం. ఎక్కడైనా రోడ్డు పక్కన టెలిఫోన్ కేబుల్స్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇంకేమైనా పైప్ లైన్ కానీ ఉన్నప్పుడు రోడ్లు విస్తరిస్తుంటే ఆ రోడ్లోనే ఆ పైపులను కాస్ట్ భరించాలి. కరెంటు స్తంభాలు ఉంటే స్తంభాలకు డబ్బు కట్టాలి, టెలిఫోన్ కేబుల్ ఉంటే టెలిఫోన్ కేబుల్ కట్టాలి. ఇప్పుడు భాష్యం స్కూల్ దగ్గర నుంచి మొత్తం వాటి నేను రోడ్డు వేపిస్తున్నా, నైన్ కాంట్రాక్టర్ చేత. మీరు చూసుంటారు డ్రైనేజ్ అక్కడ ఆగిపోయి కరెంటు స్తంభాలు ఉన్నాయి. దీన్ని మార్చడానికి కరెంటు వాళ్ళు డబ్బులు కట్టే తప్ప కరెంటు వాళ్ళు మార్చరు. పైపులు అంటే పైపు మున్సిపాలిటీ డబ్బు కట్టాలి. దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే తుత్తూరు నుంచి కావలికి బైపాస్ మెయిన్ రోడ్ అవుతుంది, నేషనల్ హైవే అవుతుంది. కావలి మంచినీటి సదుపాయం చేసే పైపు లేదు. కావలి మున్సిపాలిటీకి సంబంధించిన పాత పైపు లేదు, కొత్త పైపు లేదు కాబట్టి పాత పైపు లేదు. దాంట్లో మామూలుగా నీళ్ళు వస్తుంది. ఆ పైపు లేని షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేసి ఆ డబ్బులు కట్టాలి. వాళ్ళు మున్సిపాలిటీ కన్నా కట్టి మున్సిపాలిటీ కన్నా వేసుకోవాలో లేదంటే వాళ్ళు మార్చి ఇవ్వాలి. ఇది యాక్ట్. ఎక్కడైనా వాళ్ళ స్థలంలో మన పైపులను వేస్తున్నా వాళ్ళ అవసరానికి మార్చమన్నప్పుడు వాళ్ళు ఆ డబ్బులు కట్టాల్సి ఉంటే గుణముంట దగ్గర నుంచి కావలి మున్సిపాలిటీ దాకా 8 కోట్ల రూపాయల పైపులన్నీ కాంట్రాక్టర్తో కుమ్మక్కై అధికారులు నాయకులు కాంట్రాక్టర్ కుమ్మక్కై రేత్రి పగలబడితే కావలి మున్సిపాలిటీకి ఇచ్చిన నష్టం 7 కోట్ల చిల్లర. ఏమి చేశారు 5 సంవత్సరాల నాయకులను అడుగుతుంది. ఒకసారి చూపించమ్మా. మీరు ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదయగిరి రోడ్లో పారిస్ పక్కన పడే శిలా పలకాలండి. ఇది పగలబడి పైపులు పగలబడిన పైపులను మా మిత్రుడికి అయ్యాక క్వాలిటీ ఏం చేస్తున్నాడు అవి రాస్తారు మా వాళ్ళు. కావలి ధ్వంసమైనటువంటి పైప్ లైన్ అండి, అది కావలిలో ధ్వంసం చేసిన పైప్ లైన్. షిఫ్టింగ్కి నేషనల్ హైవే పైప్ లైన్ షిఫ్ట్ చేయాలంటే డబ్బన్నా కట్టండి, మేము వేసిన ఎస్టిమేషన్ ప్రకారం పైప్ లైన్ వేయండి అని అడుగుంటే ఈ రోజు మనకి అమృత ద్వారా వచ్చిన ఒక పైప్ లైన్ మనం ఇప్పుడు వరకు నీళ్ళు తాగుతున్న ఆ పైప్ లైన్ ఉండుంటే ఈ రోజు ఎప్పుడైనా ఈ పైప్ లైన్ లీకేజ్ వస్తే ఆ పైప్ లైన్ వాడేవాడు. ఏది లేకుండా ఉమ్మక్కై నా పరిపాలనలో జరిగితే నేను రాజీనామా చేస్తాను. వాళ్ళ పరిపాలనలో ధ్వంసం చేశారు. దానికి నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను మున్సిపల్ కమిషన్ చెప్పి మీరేం నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు మీరు అని నేను పెడితే మున్సిపల్ కమిషన్ చేత నేను నేషనల్ హైవే వాళ్ళకి నేను లెటర్ పెట్టించా. నేను వచ్చి ఎమ్మెల్యేగా గుర్తించక ముందు 3 సంవత్సరాల జరిగిన విధ్వంసం అది. నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ కావలి మనది, కావలి మున్సిపాలిటీ ఆస్తిని ధ్వంసం చేస్తే మీరు చూస్తూ ఊరు ఎట్లా ఊరుకున్నారు అన్నప్పుడు ఆయన లెటర్ పెట్టాడు. నేను లెటర్ పెట్టి ఎన్ఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ కలిసా, మంత్రి నారాయణ పట్టింది. ఈ విషయాలు గత 5 సంవత్సరాల్లో కావలి నేను ఓన్లీ చెప్పేది కావలి ప్రజలకు సంబంధించిన
డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలి. ఈ రోజున ఇక ఎగ్రి ఆర్గనైజేషన్ గతంలో ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ ఈ రోజున మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ నుండి 27 కోట్లు నష్టపోయా. ఉడముంట దగ్గర నుంచి కావాల్సి వచ్చే మనకు సంబంధించిన పైపులన్నీ షిఫ్టింగ్ పేరుతో మార్చాల్సిన పైపులని సొంతంగా పగలగొడితే నష్టపోయినటువంటి డబ్బు 7,40,00,000. ఇప్పుడు మేము కరస్పాండింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 18/9/2024 అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. అధికారులు వచ్చిపోతే నేను అడిగా దాని డబ్బులు కట్టారో లేదంటే కట్టలేదంటే మేము స్టార్ట్ చేశాను. అంటే ఇది దేనికి ఎమ్మెల్యే? మేము ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా కావాలి మున్సిపాలిటీ చీరులు చెప్పి డ్రైనేజీలు క్లీన్ చేస్తాం. నేను చేయాల్సిన సూపర్వైజర్ ఈ కావాలి మంది ఈ ప్రాంత అభివృద్ధి చేయాలంటే నిరంతర అధికారులతో రివ్యూ చేసుకుంటూ మేము పరిశీలించుకుంటూ ఎక్కడ సిమెంట్ రోడ్లు అవ్వాలో ఎక్కడ ఏం కావాలో మేము తేవాలి. తెచ్చే మేమే తింటాం స్టార్ట్ చేస్తే ఇంక ప్రజలు ఎవరు చెప్పుకుంటారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ పైగా కూర్చోబెట్ట కార్యక్రమాలు మీ ముందు పెట్టాను. 2 అమృత పథకాలు ఎంత నష్టపోయామో మీ ముందు పెట్టాను. సివేజ్ ప్లాంట్ వల్ల ఏమైపోయామో మీ ముందు పెట్టాను. అదేవిధంగా ఉదయగిరి రోడ్డుకి సంబంధించినటువంటి వాటర్ పైపులను ఎలా ధ్వంసం చేసి ఈరోజు మున్సిపాలిటీకి ఎంత నష్టం కలిగిందో ఈ 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేయకపోగా మున్సిపాలిటీకి వచ్చిన నష్టం అది ఒక 27 కోట్లు, ఇది ఒక 8 కోట్లు, అంటే దాదాపు 35 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ డబ్బు కాంఫర్ట్ అయిపోయిందనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని మీ ముందుకు తీసుకురావడం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ 1 year కాలంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని నేను తెచ్చినవి కాదు, గత గవర్నమెంట్లో శాంక్షన్ అయినవి. కాంట్రాక్టర్లను పిలిచి చేస్తే కాంట్రాక్టర్లను భయపెడితే కాంట్రాక్టర్ని గ్రావెల్కి, ఖర్చులకి, ఫంక్షన్లకి డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తే కాంట్రాక్టర్లు పరారైనట్లు వైరం నుంచి గత విధ్వంసం నుంచి అభివృద్ధి వైపుకు అదే కాంట్రాక్టర్లు అదే వైసీపీలో ఉండేటువంటి కాంట్రాక్టర్ని నేను తీసుకొచ్చి ఆట వర్కర్ని మళ్ళీ ఈరోజు నేను బిగిన్ చేపిస్తే ఈరోజు తుమ్మలపేట రోడ్డు కావచ్చు, తగిదత్తి రోడ్డు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముందు ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, ఈరోజు బ్రిడ్జి కావచ్చు, పాఠ్యం స్కూల్ దగ్గర నుంచి మద్దూరుకోట దగ్గర రోడ్డు కావచ్చు, ఈరోజు కావలి పట్టణం పెరగబోతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేయాలి కాబట్టి కావలి ట్రంక్ రోడ్డుని ఇక్కడ విస్తరణ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్ఐహెచ్ నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి లెటర్లు పెట్టి 17 కోట్ల రూపాయలు మళ్ళీ ఈరోజు శాంక్షన్ చేస్తే బిడ్స్ కాలేజీ దగ్గర నుంచి పాఠ్యం స్కూల్ వరకు ఉన్న రోడ్డుకి, షాపులకి, రోడ్డుకి మధ్య ఉన్న మట్టి రోడ్డు కూడా కనిపించకూడదు. మట్టి అనేది రోడ్డు మీద రాకూడదు. చిమ్మటానికి కష్టంగా ఉంది. ప్రజలు వర్షాలకు బురదలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా సిమెంట్ రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు 17 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. శాంక్షన్ అయింది. రేపు 9వ తేదీన టెండర్లు పెంచారు, అయిపోయింది. సంక్రాంతి నాటికి కావలలో కలిగి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బాధ్యం స్కూల్ వరకు ఎక్కడక్కడ రోడ్డు పక్కన మట్టి అనేది లేకుండా ఈ రోజున సిమెంట్ రోడ్లు వేయబోతున్నామని విషయం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకపోతే కలిగి యానాదిరెడ్డి దగ్గర నుంచి ముసలూరు దాకా గతంలో వైసీపీ గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కావలు పెట్టినప్పుడు ఘనంగా చెప్పారు 56 కోట్ల రూపాయలు ఇప్పిస్తున్నాయి ఎట్టి చెప్పారు. 50 కోట్లు శాంక్షన్ చేశారు. ప్రతాప్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్డు కాలువలు కట్టారు. కాంట్రాక్టర్లు పిండారు. వాడు బయటకు పారలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ డబ్బు లేదని వర్క్ క్యాన్సల్కి రాశాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి. అది కూడా మీరు చూపిస్తా. ఆయనే చెప్పాడు కంకరం లేదని, కంకరం లేక క్యాన్సిల్ చేశాను. చేస్తే ఈరోజు అది క్యాన్సిల్ అయిపోతే మళ్ళా ఈరోజు నేను 35 కోట్లకు మళ్ళా నివేదిక తీసుకుని ఈరోజు గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. అందుకోసమే మొన్నటి రోజున R&D మినిస్టర్ కావాలని తీసుకురావడం, ఆ రోజున ఆయనకు ఆ రోడ్డు చూపించడం, ఆ రోడ్డు యొక్క ఆవశ్యకతను చూపించి అతి తొందరలో మన దేవుడైన చంద్రబాబు నాయుడు ఆ 35 కోట్లు కూడా ఇస్తారని ఎదురు చూస్తున్నా. మొన్నే అడిగాను. ఆయన మన కావాలకి ఆహ్వానించా. ఈ నెల 21 వస్తానని చెప్పాడు. అయితే తర్వాత యోగా డే అదే రోజు అయినందువల్ల నెక్స్ట్ మంత్ బహుశా ఫిక్స్ అవ్వచ్చు. రేపు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు నాకు మళ్ళీ ఆయన అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. రేపు పోతే నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తారు, వచ్చి చేతులతో రాదు, ఏదో ఒక గీతానికి వస్తారు కాబట్టి ఆ మహానుభావుడు ఇక్కడికి వస్తే మన ప్రాంతాన్ని మళ్ళా కొంత ఇచ్చిపోతారు. మొన్న మహానాడు జరిగితే 1500 కోట్లు కరెక్ట్గా ఇచ్చారు. రేపు కావాల్సి వస్తే 150 కోట్లు ఇస్తే చాలు కదండి. ఆయన అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు మన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఐడియాని ఒకసారి చేస్తే ఫస్ట్ రైల్వేకి సంబంధించి ముఖ్యంగా మన కావాలి సున్నపట్టి దగ్గర నుంచి అడవి లక్ష్యం పొడవలు కూడా చాలా బ్రిడ్జీలు ఉన్నాయి. రైల్వే క్రాసింగ్ అన్నిటికీ కూడా గేట్లు వేసినందుకు ప్రజలు ముఖ్యంగా గోగోల మండలంలో 2 గేట్లు, గోగోల్లో ముఖ్యంగా 2 గేట్లు, ఎల్సీ నెంబర్ 143, ఎల్సీ నెంబర్ 144 అంటే చట్టుపల్లి గూడూరు నాగవారం మీదుగా పోయే రోడ్డు 144, రెండోది యాదవపాలెంలో 140. ఈ 2 కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఆ 2కి కూడా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా కావలి పునమోటకు సంబంధించిన పునమోట గేటు అయితే అక్కడ బ్రిడ్జి కట్టాలి వీలు కాదు. దాన్ని ఈ రోజున ఏం బేకరీకి ఎదురుగా అక్కడ రైల్వే ట్రాక్ కింద ఉంది కాబట్టి అక్కడ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేశాం. కరెక్ట్గా 5 నెలల్లో టెండర్ కలవబోతున్నారు. 5 నెలల్లో వెంకటరమణ గారు బీజేపీ రోడ్డు మా సుధాకర్ మా గురువు గారు కూడా ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ రోడ్డుకి అనుసంధానం చేస్తూ ఏం బేకరీ దగ్గరికి పోయే విధంగా పోలీస్ స్టేషన్ టౌన్లోకి పోయే విధంగా ఈ రోడ్డు కూడా అండర్ పాస్ కాదు, ఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించాం. అప్పుడు గుణముంట గేట్ కూడా రద్దు అవుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకపోతే మార్చాలి ఘోరమైన తప్పిదనం, అధికారుల తప్పిదనం. అక్కడ ఫీజిబిలిటీ 100% ఉంది. ఎందుకంటే అక్కడ సర్ఫేస్ రోడ్డు లెవెల్ చాలా లోయలో వస్తే ట్రాక్ హైట్లో ఉంది. అండర్ పాస్ అయ్యింటే పోయిందే కానీ దాన్ని ఓవర్ బ్రిడ్జ్ చేసినందువల్ల అక్కడ హైట్ అయినందువల్ల ఇటు వెంకటేశ్వర థియేటర్ దాకా అటేమో ఎన్టీఆర్ విగ్రహం దాకా వస్తే వైకుంఠపురం వాసులు పోవాలంటే బ్రిడ్జి ఎక్కి దిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు పోవాలి. ఇటు చూస్తే శంకరవారి తోట లేదంటే ఒడ్డిపాలెం పోవాలంటే వెంకటేశ్వరరావు దగ్గర దిగి మళ్ళీ మానసాల దగ్గరికి వచ్చి శంకరవారి తోట పోవాలి. ప్రజలకు అసౌకర్యంగా ఉంది. సర్వీస్ రోడ్లు ఇప్పటికే ఉదయం రోడ్డు ఒకవైపు సర్వీస్ రోడ్డు ఉంది, రెండో వైపున సర్వీస్ రోడ్డు క్లోజ్ అయిపోయిన అటువంటి పరిస్థితి కావాలని మళ్ళీ బాగుందని ఉద్దేశంతో ఈరోజు దాన్ని కూడా అండర్ పాస్ శాంక్షన్ చేయించాను. దానికి సంబంధించినటువంటి రైల్వే ఈ బీఆర్ఓలు కలిసి కావాలకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎప్పుడంటే 27/12/2024 నేను ఆయన కలవడం కావాలకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ నెక్స్ట్ దీని క్లోజ్ చేయండి. ఇదండి బయటికి రండి ఒకసారి కదండి. ఇది ప్రపోజల్ ప్రొవైడ్ ఇన్వాల్స్ ఆర్ఈబీ ఆరవ ప్లేస్లో ఆర్ఈబీ కట్టమని 13/11/2024 లెటర్ కట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇదంతా ఓన్లీ ఒకటేనండి. Joint inspection with municipal authorities was conducted to check the feasibility of RUB. It is observed that the provision of RUB will be possible only at the location of constructed RUB, for which it has to be dismantled, leading to wastage of public money. The concerned state authorities may be advised to come up with an available proposal to consider. అంటే దీనికి కరెక్ట్గా పైన కట్టిన ఓవర్ బ్రిడ్జి కిందనే అండర్ పాస్ రావాలి కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేయాలి. ఫీజిబిలిటీ ఉంది అండర్ పాస్కి కాబట్టి ఓవర్ బ్రిడ్జి ప్లేస్లో అండర్ బ్రిడ్జి ఫీజిబిలిటీ ఉంది కాబట్టి మీరు ఆ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ని ఎంతంటే ఇది 9,34,00,000 పైన కట్టిందని దాన్ని స్టేట్ గవర్నమెంట్ భరించే పడితే మేము అండర్ పాస్ కడతామని చెప్పి రైల్వే వాళ్ళు లెటర్ ఇచ్చారు. దీని మీద నేను ఆర్ఎంఈ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైల్వేకి సంబంధించిన అంతా కూడా సీఎం రమేష్ గారిని సీఎం గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాను. అతి తొందరలో కావలి పురప్రముఖులు వైకుంఠపురం శంకరవారికి సంబంధించిన ప్రజలు తీపి కబురు వినబోతున్నారు. ఈ 10 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కట్టడానికి సిద్ధపడింది. తొందరలో ఎవ్వరికి ఎటువంటి ఆటంకం లేకుండా ముఖ్యంగా మా వినయ్ రెడ్డి గారికి ఎటువంటి ఆటంకం లేకుండా మానసాలకు ఎటువంటి నష్టం జరగకుండా కలువలమ్మ తల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబోతుంది. వైకుంఠపురం వాసులు కానీ శంకరవారి వాసులు కానీ ఉద్యోగాలు కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ కూడా తొందరలో శాంక్షన్ కాబట్టి ఇవన్నీ కూడా రైల్వే పరంగా ఒకటి అడవి లక్ష్యం దగ్గర ఆల్రెడీ మద్దూరుపాడ దగ్గర అండర్ పాస్ జరుగుతుంది వర్క్, అదేవిధంగా ముద్దూరుపాడ దగ్గర జరుగుతుంది, ముద్దూరులో మైండ్ దగ్గర జరుగుతుంది. తర్వాత
గౌరవం దగ్గర ఆల్రెడీ రెండు దగ్గర ఆల్రెడీ పూర్తి అయిపోతే అక్కడ వాటర్ సీపేజ్ ఉంటే వాటికి కూడా గ్రౌండింగ్ చేపిస్తున్నాం. ఈరోజు అన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క సున్నపట్టి దగ్గర మొదలుకొని ఎల్సీ నెంబర్ 138 కానించి 167 అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని గేట్లు తొలగించి రాబోయే ఎలక్షన్ నాటికి కావల్లో రైల్వే గేట్ అనేది ప్రజలకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. నేను ఆఫ్టర్ ఎమ్మెల్యే, కానీ ఇది రైల్వే అంటే నేషనల్ అంటే ఎంపీ లెవెల్, కానీ చెయ్యాలని సిద్ధత ఉంది. మీరందరూ నాయకున్న ధైర్యం ఉంది. మీ అందరూ దీవెన నాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ముందుకు పోతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రసన్న దీవులు కావాల్సిన దీవులు ఉన్నాయి. కాబట్టి ఎందుకని తరచిన తలంపుగా కోరిక ఈ చేతితో కాగితం ఇస్తే ఈ చేతితో శాంక్షన్ అవుతుందంటే నిజంగా కావాలి సేవ చేయాలి, అది కావాలి హానెస్ట్ ఈ సందర్భంగా తెలియజేస్తాను. నెక్స్ట్ ఇది కావాలి మున్సిపాలిటీ అండి. ఇందాక జరిగింది ఓన్లీ అమృత పథకం నష్టం. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ డెవలప్ సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు నుడా కింద ఒక దుర్మార్గమైన చర్య. ఇది కూడా నుడా అమృత ఏపీ టిట్కో హౌసెస్ కింద మన ప్రజలందరూ 25,000 50,000 కడితే తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రపాలెంలో వాళ్ళందరికీ ఇల్లు కట్టడానికి బేస్మెంట్ వేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఫ్లాట్లు పెట్టి అమ్మేద్దాము, కట్టిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి డబ్బులేమో ఏపీ టిట్కోలు ఇరుక్కోపోయి ఉన్నాయి. ఈరోజు 25,000 50,000 కట్టిన వాళ్ళ ప్రజల డబ్బులు ఏపీ టిట్కో అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళకి ఇస్తున్న స్థలాన్ని నుడా కింద మార్చి ఓన్లీ 3 కోట్ల కోసం 3 కోట్ల కమిషన్ కోసం ఈరోజు ఏపీ టిట్కో పేదవాళ్ళు నిర్మించుకోవాల్సిన బిల్లును ధ్వంసం చేసి ఈ స్థలాన్ని నుడాకు మార్చి నుడా కింద లేఅవుట్ వేసి ఈరోజు జమ్మలపల్లిలో నుడా లేఅవుట్ వేస్తే ఈ ఏపీ టిట్కో హౌసెస్ ఎవరి కోసం? కావాలి ప్రజల కోసం. కాబట్టి ఆ స్థలం ఎవరిది? కావాలి. ఆ స్థలాన్ని లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ మీద వేసిన డబ్బులు వచ్చిన ఇన్కమ్ ఎవరికి రావాలి? కావాలి మున్సిపాలిటీకి రావాలి. ఈ రోజున ఆ స్థలం అమ్మినందువల్ల నుడాకి ప్రభుత్వ సంస్థే నుడాకి వచ్చిన ఆదాయం 45 కోట్ల రూపాయలు వస్తే ఒక్క రూపాయి కూడా అడిగిన పాపాను వల్ల కావాలి మున్సిపాలిటీ వాడేశారు. నెల్లూరులో పెద్దందారి వ్యవస్థలో నెల్లూరులో వాడేస్తే నేను ఎమ్మెల్యే అయిన ఆదాయంతో ఫైట్ చేసి ఇప్పుడు నేను పోయేదాన్ని డబ్బులు నిల్లు, అందుకని కొట్లాడితే ఆయనకు 3 కోట్లు ఇచ్చాడు. ఇంకా నీకు 20 కోట్లు ఇస్తాను కృష్ణాడి, అది ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్లు కావాలి, అవి అయిన తర్వాత మీ వాటర్ డబ్బులు తప్పకుండా అంటే వాళ్ళకు ఆలోచించాలి. ఆ స్థలం ఎవరిది? మన కావలి ప్రజలు టిట్కో హౌసెస్ కోసం గవర్నమెంట్ కొనిచ్చినటువంటి స్థలం, దాన్ని నుడాలో లేఅవుట్ వేసుకునేటప్పుడు ఇది మాకు కావాలి కదా, మీరు ఎలా చేస్తారు అని చెప్పి అడుగుంటే ఈరోజు 40 కోట్ల రూపాయలు మనకు మిగిలి ఉండేది. లేదంటే పేదవాళ్ళ కోసం ఇల్లు కట్టించుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాళ్ళు రోడ్లు పడేశారు, మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు రాని కాదన్న ఈరోజు ఆ విధంగా కూడా మనం నష్టపోయే విషయాన్ని కూడా తెలియజేస్తూ అందులో 3 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తేవడం జరిగింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కింద 2 కోట్లు తెచ్చాను, డిఎంఎఫ్టీ కింద 90 లక్షలు తెచ్చాను, 15th ఫైనాన్స్ కింద గతంలో ఆగిపోయింటే కావాలి. మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి, సీఎం కమిషనర్స్ అనే అకౌంట్ ఉంటుంది అండి, ఓన్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. కావాలి మున్సిపాలిటీ అకౌంట్ కూడా ఆడే ఉంటుంది. మన డబ్బులు 10 కోట్ల రూపాయలు జగన్ గవర్నమెంట్ తినేసింది. అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు కనిపిస్తుంది, అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పోయి చూసినా ఈ డబ్బులు లోన్ కింద మన స్టేట్ గవర్నమెంట్ తీసేస్తుంది. ఇప్పుడు వెనక్కి ఇవ్వమంటే ఆ డబ్బులు ఈరోజు నీళ్లు జోళ్ళకి డబ్బులు లేని పరిస్థితి, సిమెంట్ రోడ్లకు డబ్బులు లేని పరిస్థితి. ఆడేమో ప్రతి నెల 35 లక్షలు అమృత పథకం కింద లోన్ తీసుకున్న డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్లు తోలాల్సి వస్తుంది, ఎక్కడైనా శానిటేషన్ క్లీన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు డబ్బు ఖర్చు పెడతామంటే డబ్బులన్నీ స్టేట్ గవర్నమెంట్ వాడేసింది గత గవర్నమెంట్. ఈరోజు అన్నింటినీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అన్నింటినీ మళ్ళీ మన దానికి తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ కాలనీకి 1,60,00,000 పెట్టి వెంకటరామనగరంలో ఉండే శివాలయం దగ్గర ఇందిరమ్మ కాలనీలు వర్షం వస్తే పాపం నేలలో నడుస్తున్నారు. ఎప్పుడో 2008లో ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు కూడా దారి డొంక లేకపోతే కనీసం నిన్న ఎలక్షన్ రోజున వాళ్ళు చెప్పిన బాధలు చూస్తే అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించాం. అదేవిధంగా 37 వార్డులో ఈనాడు ఇంటింటో ఎమ్మెల్యే కార్యక్రమంలో 6 వయసులో 35 లక్షలు ఇచ్చాం. 25వ వార్డులో
19 లక్షలు శాంక్షన్ అయ్యి ఈ రోజున ఆ రోడ్డున అమ్మసంగం బిల్డింగ్ పక్కన ఉన్న డ్రైనేజీని లేకపోతే ప్రజలందరూ అడిగితే అక్కడ డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మాలేశ్వరి గారు. తర్వాత 8వ వార్డులో చింతమాలి వీధిలో రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే అక్కడ 24 కోట్ల లక్షలతో శాంక్షన్ చేసి ఆ వార్డులో మొత్తం 33 లక్షల రూపాయలు ఈరోజు నిధులు వెచ్చించి మొత్తం జరగడం జరుగుతుంది. 39వ వార్డులో 22 లక్షల రూపాయలు పెట్టాం. పుల్లారెడ్డి నగర్ పార్టీకి 20 లక్షలు పెట్టాం. షాదీ మందిర్ కాలంలో ముస్లింస్ అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి వాళ్ళంతా కూడా సపరేట్ కళ్యాణం అనుకుంటే మనకి తూర్పు దిక్కుకి పెళ్లి చేస్తే వాళ్ళు కరెంట్ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఈ కళ్యాణ మండపంలో పనికిరాదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు షాదీ మందిర్ కట్టించుంటే గత 5 సంవత్సరాల నుంచి వెంకటరమణ షాదీ మందిర్ నిర్వీర్యం అయిపోతే దాన్ని సందర్శించినప్పుడు దానికోసం 30 లక్షల రూపాయలు నేను మంజూరు చేయడం జరిగింది. ఇంకా చాలలేదు. మళ్ళా నిన్ననే ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా దానికి ఇవ్వడం జరిగింది. తొందరలో దాన్ని ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనందగుంట 50 సంవత్సరాల నుంచి ఆనందగుంటలో మురికి తీనందువల్ల ఈరోజు జనతాపేట సౌత్ జనతాపేట నుంచి నార్త్ జనతాపేట బెంగళూరు నగరం వైకుంఠపురం వాసులకు సంబంధించిన మురికి నీళ్ళంతా వచ్చి చేరేది ఆనందగుంటలో. ఈ ఆనందగుంటలో సిల్లు చేరిపోయినందువల్ల అక్కడంతా మురికి నీళ్ళు ఆగిపోయినందువల్ల ఆ వైకుంఠపురంలో ఉన్నటువంటి మొత్తం మహిళలంతా నా దగ్గర రావడం మా నీళ్ళన్నీ నల్లగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆనందగుంట సిల్లు తీయాలన్నప్పుడు నిన్న రోజున 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఆనందగుంటకు సంబంధించిన సిల్ట్ అంతా కూడా తీయడం జరిగింది. ఇంకా కూడా దాన్ని ఆధునికించాల్సిన అవసరం ఉంది. డబ్బులు లేని కారణం వల్ల చాలా పొదుపుగా పోతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ షాపులు తర్వాత చెప్తాను. కలుగొలమ్మ బ్రిడ్జికి కలుగొలమ్మపేటలో బ్రిడ్జి నిర్మాణానికి 20 లక్షలు ఇచ్చాం. వాటర్ సప్లై కోసం ఈ రోజు మళ్ళీ 6,30 లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు పిలుచున్నాం. ఈ నెలలోనే వర్కులు బిగిన్ చేయడం జరుగుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద కాలువలో ఉన్న మురికినంతా తీసుకుపోవడానికి వెహికల్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ట్రాక్టర్లతో కాకుండా ఈ రోజు డంపర్లతో తీసేపోయేటట్టు ఒక జేసీబీని ఒక డంపర్ని కాంపాక్ట్ డంపర్ని మొత్తం కూడా కొత్తవి కూడా కంటున్నాం. వాటి కోసం 1,20 లక్షలు శాంక్షన్ చేసింది. ఒక బీటీ రోడ్ వేసాం, దాన్ని చేసాం. సీసీ రోడ్డుకి 3,24 లక్షలు సీసీ రోడ్లు వేస్తున్నాం. అన్నా క్యాంటీన్ రిస్టోరేషన్కి 16 కోట్లు వచ్చింది. మందారు చెరువు పైన కావలు ఒక నక్కిలేసి రోడ్డు కావలు ప్రజలందరూ కూడా సేవ చేసే విధంగా కావల ప్రజలు సీనియర్ సిటిజన్స్ భార్యాభర్తలు సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత కూడా వెళ్ళి హ్యాపీగా 10 నిమిషాలు వాక్ చేసుకునే విధంగా మందాడి చెరువుని మోడరైజ్ చేస్తున్నాం. 2 పక్కల స్ట్రీట్ లైట్స్ వేసేసి వాటిని ట్రాక్ చేసి అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసి అక్కడ బల్లల్సి అందరూ కూర్చునేటట్టుగా బల్లలు వేసి మందాడి చెరువు మధ్యలో మాతృని తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక టూరిజం పార్టీగా అదేవిధంగా కార్తీక మాసంలో అందరూ వనభోజనాలు వెళ్ళేటట్టు కార్తీక మాసంలో దీపాలు పెట్టుకునేటట్టుగా ఆ చెరువులో తిరిగి యాక్షన్ జరగకుండా మెట్టులు పెట్టేటట్టు అందరి మనోభావం అనుగుణంగా ఉండేటట్టుగా అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఒక 70 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఇందాక చెప్పాను ధ్వంసం వైపునటువంటి అమృత ప్రాంతాలకు 28,000 ఇల్లుంటే ఈరోజు 6,000 ఇళ్లకు మాత్రం ట్యాప్లు ఉన్నాయి. 7,530 అమృత పథకం పోతే మిగతా ఎన్ని ట్యాప్లు వేయాల్సి ఉంటే వేయలేకపోయాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి 22,80,00,000తో యూఐడిఎఫ్ కింద నిధుల కోసం మంజూరు పంపించాం. ఇవి టెంటేటివ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. శాంక్షన్ అని తొందరలో గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అమృత్ 2 కింద జగనన్న కాలనీల పేరుతో కాలనీలు కట్టారు. ప్రజలు ధ్వంసం చేశారు. ఊరికి పోయి నివసించేటట్టు చేసిన ఆ కాలనీలు కూడా వాటర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి కూడా 15 కోట్ల రూపాయలు అడగడం జరిగింది. ఈ రోజు జగనన్న కాలనీల పేరుతో మద్దూరుపాటు దూరం అదేవిధంగా ముస్లింలకు దూరం ఎక్కడైనా ఇక్కడ కట్టారు. వాళ్ళు కూడా మన ప్రజలే, వాళ్ళు కూడా మన ఓటర్సే. మన ప్రాంత ప్రజలు నష్టపోకుండా ఉండాలి కాబట్టి వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కోసం మళ్ళా 15 కోట్లకు రావాలని ఈరోజు అంచనాలతో పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నేను తీసుకున్నటువంటి నా వ్యక్తిగత నిర్ణయాలు ఉదయగిరి రోడ్డు ఈ రోజు కావలి విస్తారంగా అభివృద్ధి చెందబోతుంది. ఎందుకంటే పారిశ్రామిక ప్రగతి రాబోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు దయవల్ల ఈరోజు రామాయపట్నం కోర్టును అనుసంధానం చేసుకుని బీపీసీఎల్ కంపెనీ వస్తే 1,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం జరిగితే దాన్ని ఆధారంగా చేసుకుని యాక్సిడెంట్స్ కంపెనీలు కొన్ని 100 కంపెనీలు వస్తే దాదాపు 1,50,000 నుంచి 2,50,000 ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది. అదేవిధంగా ఇండోర్ కంపెనీ 24,000 మంది ఉద్యోగాలకి రూపకల్పన జరుగుతుంది. ఇంకా కూడా చాలా కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి. అదేవిధంగా దాదాపు ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ను బేస్ చేసుకున్న ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తే కావలి సస్టైన్ కావాలి. కావలి ప్రజలు ఇక్కడ నివసించడానికి అవకాశాలు కావాలి. కాబట్టి ఉన్న ట్రంక్ రోడ్డు సాయంత్రం 5 గంటలప్పుడు అందరు ప్రజలు ట్రంక్ రోడ్డు వస్తే ట్రంక్ రోడ్ ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. కాబట్టి ఇంకా కావలిలో ఉన్నటువంటి మిగతా రోడ్లు కూడా కమర్షియల్
కమర్షియల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరి రోడ్డు 2 పక్కల ఎంక్రోచెస్ పేదవాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరో నాలాంటి వాళ్ళు కొంతమంది షాపులు ఆక్రమించిన కట్టుకుని బాడీ కూడా ఇస్తున్నారు. వీటన్నింటినీ రూపుమాపాలి, ఎవరైతే చేసుకుంటున్న పేదవాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో అక్కడ షాపులు కట్టాలని అక్కడ మొత్తం 340 షాపులు ఈ రోజున రోడ్డుకు 2 పక్కల కట్టి మధ్యలో ఎన్హెచ్ఎం రోడ్డు ఉండేటట్టుగా అక్కడ చేయడానికి ఈరోజు 3,360,000 షాపులు ఈరోజు డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ శాంపుల్గా 6 షాపులు కట్టాము. మంచి రిపోర్ట్ వచ్చింది. తప్పకుండా అదే తొందరలో ఈ షాపులు కూడా కడతామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావాలి ఎంఆర్ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు పూర్తిగా ఉంది. మనకు కావాలి ఏంటంటే ట్రంక్ రోడ్డు తరగతి గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నందువల్ల కంజెషన్ అయిపోయింది. టౌన్లో బిజినెస్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడాను. ఎంఆర్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, అటు పక్కన ఆర్ఎండ్బీ ఆఫీసు ఇవన్నీ కూడా షాపులు కనుకంటే కావాలి యువతకు కానీ లేదంటే కావాలి ప్రజలు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు వచ్చిన ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇక్కడే అన్ని వస్తువులు కొనుక్కునే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆ షాపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మద్దులపాడు, మనం కావల నుంచి మద్దులపాడు పోయే దగ్గర ఆ మూలలో కూరగాయల మార్కెట్ పెడుతున్నాం. అది హోల్సేల్ కూరగాయల మార్కెట్. ఎందుకంటే హైవే నుంచి వచ్చిన లారీలు కానీ రైతులు కానీ పువ్వులు కానీ ట్రంక్ రోడ్లకు రాకుండా ఉన్న కూరగాయల మార్కెట్లో షాపింగ్ మాల్ కట్టి ఇక్కడ ప్రజలందరికీ షాప్స్ పెట్టేటట్టు పెట్టాం. కూరగాయలు కాదు, జనరల్ షాప్స్. అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ పెట్టాం. అది కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర అక్కడ 13 సెంట్లు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. అది కూడా ప్రాసెస్ జరిగితే బహుశా విజిటేషన్ నాటి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే టౌన్ హాల్ నిర్మాణం, కార్పొరేషన్ రీడింగ్ రూమ్ ఉంది. మన రైల్వే రోడ్లో దాంట్లో ఒక టౌన్ హాల్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించి తొందరలోనే దాన్ని కూడా కార్పొరేషన్ రీడింగ్లో ఒక టౌన్ హాల్ని అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇతర యాక్టివిటీస్ కానీ ఎవరైనా పురప్రముఖులు కానీ ఏదైనా కార్యక్రమం నిర్వహించదలుచుకుంటే మున్సిపాలిటీ అండర్లో కార్పొరేషన్ రీడింగ్లో అది కూడా ఒక దారి చేసేదానికి కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుందని విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రకమైన బిల్లు కొత్తగా నేను రాష్ట్రంలో ఎక్కడ లేదు, దీన్ని ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆదివారం శానిటైజేషన్ చేయకపోతే కుక్కలో పందులో వచ్చి ఆ బిల్స్ మీద పడి ఆ చెత్తని చెదారని మొత్తం చల్లా చెత్తలు చేస్తున్నాయి. అట్లా కాకుండా లేదా గాలికి లేచిపోకుండా ఒకవేళ ట్రాక్టర్ రావడం లేట్ అయినా లోడింగ్ చేసుకోవడం లేట్ అయినా ఇటువంటి బీరువాలో చెత్త అంతా కూడా ఇది పెట్టేసి వెళ్ళిపోతే ట్రాక్టర్ వచ్చి తాళాలు తీసుకుని చెత్త అంతా ట్రాక్టర్ వేసుకోవడం వల్ల దాంట్లో పెట్టేసిపోతారు. మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు వచ్చి చేసే విధంగా టౌన్లో ఎక్కడ కూడా చెత్తని ఇంటికి ఓపెన్గా పెట్టేది లేకుండా ఉండడం కోసం నేను డిజైన్ చేసి కలెక్టర్కి చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానానికి ఈరోజు మున్సిపాలిటీ కూడా నిర్ణయం తీసుకోబోతున్నాను. మొత్తం మన కావాలి ఈ కార్యక్రమాన్ని నాంది పలకం ఎక్కడ దాదాపు కావాలో 100 సెంటర్లో మన వరంతో పెట్టున్నారు. ఇప్పుడు 40 సెంటర్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది లేదు స్లోగా పోతుంది. ఇది మున్సిపాలిటీకి సంబంధించింది. ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటిది. కావాలి పెట్టింది 50 లక్షల రూపాయలు పెట్టిన రోజున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఎక్స్పాన్షన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని కూడా డిస్టర్బ్ చేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. కావాలి ట్రంక్ రోడ్డుకి ఇందాక చెప్పినట్టు 15 కోట్ల రూపాయలు మంజూరు అయింది. రేపు 9 టెండర్ కలుస్తుంది. అతి తొందరలో కావాలి డ్రైన్ సిమెంట్ రోడ్డు వస్తుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మున్సిపాలిటీ ఫ్లాట్లో బాక్సింగ్ స్కూల్ దగ్గర నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మద్దులపాడు దగ్గర 10 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రోడ్డు వేపిస్తున్నాం. ఒకవైపు అయిపోయింది, రెండో వైపు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ నెక్స్ట్ ఇది ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి బైపాస్ పెట్ల కావులకి బైపాస్ అవసరం చాలా ఉంది. టౌన్లో కూడా లారీలు పోతున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పబ్లిక్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ రోజున ముస్లింల దగ్గర కామెడీ స్కూల్ అక్కడి నుంచి జగన్ కాలనీ మీదుగా మన వెంగళరావు నగర్లో ఉన్నటువంటి శివాలయం పక్కన ఉన్న 100 అడుగుల రోడ్డు మీదుగా బైపాస్ కూడా మేము పంపించున్నాం. దానికి సంబంధించినటువంటి కూడా గడ్కరీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా నేను లెటర్ ఇచ్చడం జరిగింది. మన డిసెంబర్ 24వ తేదీన 18వ తేదీన ఆ రోజు ఆయన గడ్కరీ గారు కూడా మనకు లెటర్ ఇచ్చారు బైపాస్కి సంబంధించినటువంటి. అది కూడా మనకి తొందరలో బైపాస్ కూడా డీపీఆర్ కలవడించారు. డిజైన్ కూడా అయిపోతే తొందరలో కావాలి బైపాస్ కూడా వస్తుందనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. తర్వాత ఆర్ఎండ్బి మొట్టమొదట ఎక్కడో పుట్టింది మహాతల్లి, మనకు కావాలి కాదు కానీ కావాలి ఎనలేని సేవలు చేసిన తల్లి మా బిడ్డ పాడుకుంటారు. బహుశా
ఈ తెలసొక్క నేను వేసుకున్నాను ఆ తల్లి పుణ్యమే. ఆ తల్లి రుణం ఎలా తీసుకోవాలనుకుంటున్నా ఆ తల్లి రుణాన్ని నేను తీసుకుని అభివృద్ధి నాకు ఇచ్చారు. నన్ను మీరందరూ గెలిపించినందువల్ల నేను ఎమ్మెల్యే అయినందువల్ల ఆమె చనిపోయినప్పుడు నేను నాకు ఇచ్చా. కావున ట్రంక్ రోడ్డుకి ఆ తల్లి పేరు పెడతాం. ఎనలేని సేవ చేసింది ఆ తల్లి టైంలోనే ఆ రోడ్డు కూడా పొంగులేసి రోడ్డు వేశారు కాబట్టి ఆ రోడ్డుకి ఆ పేరు పెడదాం అన్నప్పుడు నేను సీఎం గారిని కలిస్తే నా బుద్ధం తల్లి శభాష్ కృష్ణారెడ్డి ఇటువంటి జీవితాలను గుర్తుండేవి తప్పకుండా పెట్టు అని చెప్పి వితిన్ 2 months జీవో ఇచ్చి పేరు పెట్టిన మహానుభావుడికి చేతులెత్తి నమస్కరిస్తూ ఆ తల్లి పేరు మన కావులకి మాగుంట భారతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున కావలి తుమ్మలపేట రోడ్డు 8.3 కిలోమీటర్లు ఉంటే మీరు అందరూ కూడా చూశారు. తుమ్మలపేట రోడ్డు ఏ దుస్థితిలో ఉండిందో దాన్ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నెలలో ప్రారంభిస్తానంటే దాన్ని కూడా దుర్మార్గంగా డిజైన్లు తప్పుంటే వంకర టింకరగా రోడ్డుకి డిజైన్ వేస్తే మళ్ళా డిజైన్ మార్చి రావడానికి 3 నెలలు పట్టింది. దానికే నా మీద ట్రోల్ చేశారు. అంటే 10 సంవత్సరాలు మనం చేయలేకపోతే ఫీల్ కాల నువ్వు నెలలో వేస్తాను ఇంకా వేయలేదా అని నా మీద ట్రోల్ చేశారు. సరే వాళ్ళు ఇచ్చేసారు. ఆ రోడ్డుని ఈ రోజున మనం పూర్తి చేస్తున్నాం. ఇంకా కూడా దాంట్లో కొన్ని స్ట్రక్చర్స్ బిజినెస్ మార్చాల్సిన అవసరం ఉంది. అక్కడ గుండెకి డ్రైన్ వస్తుంది. ఆ డ్రైన్ వచ్చేటప్పుడు దాన్ని తగ్గట్టు బ్రిడ్జి ఉండాలి కాబట్టి వీటి కోఆర్డినేషన్తో కొన్ని బ్రిడ్జెస్ లేట్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఆ రోజు కూర్చోకపోవడం కూడా జరిగింది. అదేవిధంగా తగదటి గుర్తింపాలను బయటగా పోయేటువంటి రోజు మన పార్ట్ 20 కోట్ల రూపాయలు ఉంటే ఆ రోజంతా ఈ విధంగా నాశనకుంటే ఆ రోజు కూడా ఇటీవల కాలం వాస్తవమైన విషయాలు మీకు అందించాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ అందరి ఆశీస్సులు ఉన్నంతకాలం కావాలని సేవ చేస్తానని ఊపిరి ఉన్నంత వాళ్ళతో చంద్రబాబు నాయకత్వంలో ఉంటానని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు శుభాకాంక్షలు కోరుకుంటూ అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. దయించి అందరూ ప్రశాంతంగా కూర్చొని భోజనం ముఖ్యంగా మనం పిలిస్తే నెల్లూరు నుంచి వచ్చినటువంటి స్టాఫర్స్కి ఒక ప్రైవేట్ ఇవ్వండి వాళ్ళకి కలిసి భోజనం. థ్యాంక్ యూ.